గారికి నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనకి రెగ్యులర్‌గా చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్‌లోంచి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే, 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అక్కడున్న మాట ఏంటంటే, వారు పరలోక రాజ్యము వారిది. సో, ఇక్కడ 2 పాయింట్స్ కామన్‌గా ఉన్నాయి. అదేంటంటే, నీతి గురించిన విషయాన్ని ఆల్రెడీ మనం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనేది ఒకటయిపోయింది. అదొక రోజు మనం మాట్లాడుకున్నాం. అలాగే మొదటి మాటల్లో మొదటి యొక్క బియాటిట్యూడ్‌లో నేర్చుకున్నదేంటంటే, ఆత్మీయ విషయమై దీనులైన వారు ధన్యులు. వాళ్ళు దేవుని రాజ్యం వారిది అని. ఆళ్ళు పరలోక రాజ్యం వారిది అన్నాడు. సో, ఈ 2 ఇక్కడ మిళితమైనయి. ఈ యొక్క థర్డ్ లేకపోతే ఈ ఎయిత్ బియాటిట్యూడ్ దగ్గరికొచ్చినప్పటికి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. సో, ఇక్కడ పాయింట్ ఏంటనంటే, నీతి నిమిత్తం హింసింపబడ్డం అంటే ఏంటి? సో, గతంలో మనం నేర్చుకున్నాం. అసలు నీతి అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలగడం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం లాస్ట్ టైమ్. అదేంటంటే, మన శరీరానికి ఆకలుంది. అలాగే మన శరీరానికి నీళ్లు కావాలి. ఎందుకంటే దిస్ ఈస్ ఎ బాడీ. సో, బాడీకి అవయవాలున్నాయి. సో, ఆ బాడీకి ఆకలుంది. అలాగే దప్పికుంది. కాబట్టి ఆకలిని తీర్చడానికి ఆహారము, దప్పిక తీర్చడానికి నీళ్లు ఉన్నాయి. అట్లాగే లోపల ఉన్న ఇన్నర్ పర్సన్‌కి కూడా ఏముందంటే ఆకలుంది అని మనం నేర్చుకున్నాం. సో, అందుకనే ఇన్నర్ పర్సన్ గురించి కూడా దేవుని మాటలేం మాట్లాడుతుందంటే, చెవి గలవాడు వినును గాక అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఔటర్ బాడీ గురించి మాట్లాడట్లేదు. ఇన్నర్ పర్సన్‌కున్న చెవి గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అన్నాడు. అని అన్నప్పుడు సో, ఈ నాలుక గురించి మాట్లాడట్లేదు. ఇన్నర్ పర్సన్‌కున్న నాలుక గురించి మాట్లాడుతా ఉన్నాడు. సో, యెహోవా దాక్షిణ్య హస్తబలము లేకపోతే ఆయన చూపు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, మీరు చూచుచున్నారని పేరుంది గానీ మీరు గుడ్డివారే అన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఈ కాన్సెప్ట్స్‌లో మనకి స్పష్టంగా తెలిసిన మాటలేంటనంటే, ఇన్నర్ పర్సన్‌కి కూడా అవయవాలున్నాయి. ఇన్నర్ పర్సన్‌కి కూడా ఈ కాన్సెప్ట్స్ మనకి ఆహ్, ఆహ్, మనం ఏదైతే ఫిజికల్ బాడీకి ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయని అనుకుంటామో, సెన్సెస్ అనుకున్నామో, ఇన్నర్ పర్సన్ కూడా సెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్నర్ పర్సన్‌కి ఏముందనంటే ఆకలి, దప్పికలు ఉన్నాయి. సో, ఆ ఇన్నర్ పర్సన్‌కున్న ఆకలేంటి అనంటే అది నీతి గురించి. కాబట్టి మనం ఏం నేర్చుకున్నామంటే నీతి కొరకు ఆకలి, దప్పులు గలవారు ధన్యులు అని మనం నేర్చుకున్నాం. సో, నీతిని మనం దేనితో కంపేర్ చేసామనంటే, సో, దేవుని యొక్క పరిశుద్ధతకి, నీతికున్న లింక్‌తో మనం మాట్లాడడం కదా! సో, పరిశుద్ధతని, నీతికి అంటే రైచియస్‌నెస్ అనే మాట రైట్ ఆర్ స్ట్రెయిట్ అనే మాటలోంచి వచ్చింది. అలా మనం నేర్చుకున్నాం. కాబట్టి పరిశుద్ధత అనేది పరిశుద్ధత అనేది మనకెట్లా అనిపిస్తదంటే బోరింగ్‌గా అనిపిస్తది. కదా! చాలా మంది మాట్లాడుతున్న మాటంటే హోలీనెస్ అనేది బోరింగ్‌గా తర్వాత కొంతమందికి అన్‌అట్రాక్టివ్‌గా ఉంటది. కానీ యేసుక్రీస్తు ప్రభు తన హోలీనెస్‌ని ఎంత అట్రాక్టివ్‌గా చూపించాడంటే పాపులు కూడా బిలబిలమంటూ ఆయన దగ్గరికొచ్చేసారు. సో, చాలామంది పరిశుద్ధతని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రజలకి అట్రాక్టివ్‌గా లేకుండా వాళ్ళేదో కోల్పోయినోళ్ళలాగా ప్రెజెంట్ చేయడం. అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అదేం మాట్లాడుకున్నామంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలగడం అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు మననేమంటాడంటే నీతి కొరకు అప్పుడేమో ఆకలి దప్పికలు అన్నాడు. ఇప్పుడు నీతి కొరకు హింసింపబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీతి కొరకు ఎవరైతే హింసింపబడుతున్నారో వారు ధన్యులు. ఈరోజు క్రిస్టియానిటీలో ఈజీ గోయింగ్ పద్ధతి క్రైస్తత్వంలోకొచ్చేసింది. సో, రీసెంట్‌గా ఒకాయన ప్రసంగం చేస్తూ రాజమండ్రిలో జాన్ వెస్లీ గారని ఒకాయన మాకు తెలుసు యంగ్ హోలీ టీమ్ ఆయన ప్రసంగం చేస్తూ, ఆ ప్రసంగంలో యాక్చువల్‌గా ఇద్దరం మేము ఒక చోటకి స్పీకర్‌కెళ్ళాం. ఆయన ప్రసంగంలో ఏమంటాడంటే, పౌలు ప్రసంగం చేస్తుంటే ఐతుకు అనే అతను కిటికీలో కూర్చున్నాడు. సో, కిటికీలో కూర్చున్నప్పుడు ఆ కిటికీలోంచి తను పడిపోయాడు. పౌలు తన్ని రక్షించాడు. అదే తన్ని మళ్ళీ బతికించాడు. అవంతా మనకు తెలుసు. కాబట్టి ఈయన ప్రశ్న ఏంటనంటే, ఐతుకు అన్న అతను కిటికీలో ఎందుకు కూర్చున్నాడు? అనేది ఆయన ప్రశ్న. కాబట్టి ఆయనేమంటారంటే దానికి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేసాడంటే, కిటికీలో ఎందుకు కూర్చున్నాడంటే అందరికి ఫోజ్ కొడదామని, స్టైల్ చేద్దామని, అందరికి తను తాను అంటే అంటే స్టైల్ కొట్టడానికి వచ్చి కూర్చున్నాడు అన్నాడు. సో, ఇక్కడ తప్పెక్కడ జరిగింది అనంటే, జాన్ వెస్లీ గారు 21వ శతాబ్దంలో ఉన్న ఒక యంగ్‌స్టర్‌ని మైండ్‌లో పెట్టుకొని, ఈరోజు ఒక యంగ్‌స్టర్ చర్చ్‌లోకి ఎలా వచ్చాడు అనంటే, మేబీ ఫోజ్ కొట్టడానికి వచ్చుండొచ్చు. సో, ఈ పద్ధతిలో 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడున్న కాంటెక్స్ట్‌లో మనం అర్థం చేసుకుంటే ఇలాంటివి మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఒస్తాయి. కానీ అక్కడున్న పద్ధతి ఏంటంటే, అక్కడున్న పరిస్థితి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని, దేవుణ్ణి
లేకపోతే ఎవరైతే ప్రభుగా అంగీకరించారో వాళ్ళు 21వ శతాబ్దం వాళ్ళ ప్రజలకిని, మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలకి చాలా తేడా ఉంది. మొదటి శతాబ్దంలో ఉన్న ప్రజలు ప్రభువుని అంగీకరిస్తే అది ఈజీ క్రిస్టియానిటీ గాదు. ఈవినింగ్‌కి వాడు సింహాలకేసేస్తారు, రంపాలతో కోసేయొచ్చు, ఏదైనా జరుగుతది. అంటే అప్పుడు ప్రభువుని నమ్ముకోవడం అంటే లైఫ్ అండ్ డెత్ క్వెషన్. అది మరణమా, జీవమా అన్న లాంటి ఒక ఛాలెంజ్‌తో కూడిన ప్రశ్న ఆ టైంలో. అలాంటి టైంలో ఒక యంగ్‌స్టర్ వచ్చి కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడున్న ఈజీ గోయింగ్ క్రిస్టియానిటీ మొదటి శతాబ్దంలో ఉన్న క్రిస్టియానిటీకి తేడా ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈరోజు మన క్రిస్టియానిటీ ప్రజలకేంటంటే ఈజీ గోయింగ్ క్రిస్టియానిటీని గాని మనం ఒకవేళ పబ్లిక్ గాని తీసుకెళ్తే, మార్కెట్ ప్లేస్‌కి తీసుకెళ్తే క్రిస్టియానిటీని ఎవరు బ్లేమ్ చేయరు. ఎవరు బ్లేమ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మనము యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పుట్టాడండి, ఈ భూమి మీదకొచ్చాడండి అని నువ్వు ఒక సెలబ్రేషన్ చేసి, సో ప్రభువుని మర్చిపోయి సాంటా క్లాస్‌ని పెట్టామనుకోండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సిలువని పక్కన పెట్టేసి క్రిస్మస్ ట్రీని హైలైట్ చేసామనుకోండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కానీ సిలువ గురించి మాట్లాడాం అనుకోండి కోపమొస్తది జనాలకి. ప్రభు గురించి మాట్లాడితే కోపమొస్తది. మన షాపింగ్ మాల్స్‌లో క్రిస్మస్ ట్రీకి ఉన్నంత ఇంపార్టెన్స్ క్రాస్ మీద లేదు. సాంటా క్లాస్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఎవరికంటే క్రైస్ట్‌కి లేదు. కారణం ఏంటనంటే వీళ్ళకి ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ క్రిస్టియానిటీ మాత్రమే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తది. రియల్ క్రిస్టియానిటీ ఏంటనంటే మీ సిలువలు ఎత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. ఆ ప్రభువుని మాత్రం యాక్సెప్ట్ చేయరు వీళ్ళు. సో పబ్లిక్‌లో ఉన్న మార్కెట్ కానీ, మీరు మార్కెట్‌లో మీరు చూసినా, ప్రపంచంలో మీరు చూసినా పరిస్థితులు ఎలాగున్నాయనంటే, ఆయన ప్రభు యొక్క టీచింగ్స్ చాలా హార్డ్‌గా అనిపిస్తాయి. కదా! అలాంటి హార్డ్ క్రిస్టియానిటీ అదొక ఛాలెంజింగ్‌గా ఉన్న కాన్సెప్ట్స్‌ని మనం ఈజీ వేలోకి ఎలా తీసుకొచ్చామంటే, క్రైస్ట్ ప్లేస్‌లో సాంటా క్లాస్‌ని, క్రాస్ ప్లేస్‌లో క్రిస్మస్ ట్రీని, లేపోతే జాయ్ టు ద వరల్డ్ ప్లేస్‌లో జింగిల్ బెల్స్‌ని తీసుకొచ్చి మనం ఏం చేసామనంటే, ఆ క్రిస్టియానిటీ యొక్క దమ్ము ఉంది చూడండి. అది మనం పోగొట్టాం. అందుకని ఈరోజు మన యంగ్‌స్టర్స్‌కి ఆ క్రిస్టియానిటీ, ఆ ఫెయిత్ గురించి సీరియస్‌నెస్ లేని ఒక క్రిస్టియానిటీ ఈరోజు వచ్చేసింది. కానీ ప్రభు యొక్క టీచింగ్స్ అలా లేవు. ఆయనేమంటాడంటే, మీరు నన్ను వెంబడించాలంటే మీరు మీరు ఉపేక్షించుకోవాలి. ఇది డిమాండ్ చేస్తుంది. మీ శిలువలెత్తుకోవాలి. నన్ను వెంబడించాలి. ఇలా మాట్లాడితే ఏం చేస్తారంటే ప్రభువుని చంపేశారు. ఆయన సిలువేశారు. కాబట్టి ఒకవేళ సాంటా క్లాస్ క్రైస్ట్‌ని గాని ప్రెజెంట్ చేస్తే సిలువేయరు. కానీ రియల్ క్రైస్ట్‌ని ప్రెజెంట్ చేస్తే మాత్రం మనకి ఏంటంటే హింసలొస్తాయి. ఆపదలొస్తా ఉంటాయి. సో, ఇప్పుడు మనిషి యొక్క ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఈరోజు మనం చూడండి ఏది లీడర్ అన్నా చూడండి. ఏ లీడర్‌ని చూసినా ఆ లీడర్ ఆహ్, ఫాలో అవ్వమని చెప్తాడు. మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు వాళ్ళ పాపాన్ని గద్దించకుండా, వాళ్ళ పాపానికి అనుకూలమైన టీచింగ్స్ ఇస్తే ఆ లీడర్ క్లిక్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 'ఓషో రజనీష్' పెద్దవాళ్ళకి తెలుస్తది. మేబీ 1980స్, 70స్‌లో ఉన్న టైంలో ఉన్న వాళ్ళకి అప్పటికి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తది. 'ఓషో రజనీష్' అన్న ఒక సాధువు ప్రపంచంలో మోస్ట్ లగ్జూరియస్ మ్యాన్ అని అంటాం. ఎందుకంటే 275 రోల్స్ రాయ్స్ కార్స్‌ని మెయింటైన్ చేశాడు. సో, ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు అని చెప్పుకున్న రోల్స్ రాయ్స్‌ని 276 కార్స్‌ని కొనుక్కొని కూర్చున్నాడు. అలాంటి విలాసవంతంగా జీవించిన ఆ సాధువు ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అంటే తాంత్రిక యోగా. అదేంటంటే దేవుడిని ఎలా రీచ్ అవ్వాలంటే సెక్స్ ద్వారా దేవుడిని రీచ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ తీసుకొస్తే చాలామంది ఈ భారతదేశం కంటే ఎక్కువ అమెరికా, యూరోప్‌లో ఉన్నవాళ్ళు చాలా మంది జాయిన్ అయిపోయారు. ఎందుకనంటే వాళ్ళు పాపం చేయడానికి రిలిజియన్ పేరులో ఏంటంటే వచ్చింది. కాబట్టి ఇలాంటి సాధువులు బాగా క్లిక్ అవుతారు. సో, అవతలోడు ఒక పాపాన్ని గద్దించకుండా ఉన్న ప్రతి సాధువు సద్గురు కూడా క్లిక్ అవుతాడు. అలా కాకుండా ఎవరన్నా పాపాన్ని గద్దిస్తే మాత్రం వాళ్ళు ప్రపంచానికి ఎలా ఉంటదో తెలుసా? ఆ! ప్రభు యొక్క బోధలు ఎందుకు ప్రపంచానికి కష్టంగా ఉన్నాయి? సద్గురు బోధలు ప్రపంచానికి ఎందుకు తీపిగా ఉన్నాయి తెలుసా? అది పర్సనల్ లైఫ్‌ని ఎత్తి చూపించదు. నీ పాపాన్ని అలౌ చేసే టీచింగ్స్ అవి. నీ పాపాన్ని పాయింట్ చేస్తే ప్రపంచం నిన్ను హింసిస్తుంది. అందుకని ప్రభువుకిని హింసించిన ప్రపంచం, ఆ ప్రభువును నమ్ముకున్న బిడ్డలుగా నిన్ను నన్ను కూడా హింసిస్తా ఉంటది. అందుకని నీతి కొరకు ఆకలి దప్పులు కలిగుండడం అనేవారు ధన్యులు. నీతి కోసం నుంచున్నప్పుడు స్టార్టింగ్‌లోనే కయీను, హేబెలుని చంపేసిన పరిస్థితి. సో, హతసాక్షి అయిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉంటాం. సో, నువ్వు నీతి కోసం నుంచున్నప్పుడు, యథార్థత కోసం నుంచున్నప్పుడు ఖచ్చితంగా దుర్మార్గుడు లేదా దుష్టుడు మనల్ని అటాక్ చేయడం అనేది మనకి జరుగుతా ఉంటది. అందుకని తిమోతి రాసిన రెండవ గ్రంథము 2 తిమోతి 3 చాప్టర్ 12థ్ వర్స్. తిమోతి రాసిన రెండవ గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. 3:12 ఇట్లా ఉంది.
క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనిద్దే బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తునేసునందు ఎవరైతే భక్తి చూపించాలని ఆ ఉద్దేశ్యం పడతారో వాళ్ళందరూ హింస పొందుతారు. నిజంగా మనం ప్రభు కోసం నుంచున్నామనంటే దానికి ట్యాగ్ ఏంటి అనంటే, నిరూపణ ఏంటంటే ఖచ్చితంగా హింసొస్తది. సో, క్రిస్టియానిటీని ప్రభువుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయి. ప్రభువుని నమ్ముకెళ్తే నీవు ఉన్నతమైన స్థాయిలో ఉన్నాయి అన్న దానికి వ్యతిరేకంగా, ఆ బోధలకి వ్యతిరేకంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రాస్పెరిటీ గాస్పెల్‌కి వ్యతిరేకంగా చెప్తుంది. మీరు ప్రభు కోసం నుంచున్నప్పుడు మీకేం జరుగుతుందో తెలుసా? హింసలొస్తాయి. సో, క్రిస్టియన్ లైఫ్‌లో హింస అనేది లేదా పెయిన్ అనేది, లేదా సఫరింగ్ అనేది, హింస అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ మనకర్థమైంది అదేంటే హింసలు ఎలా వస్తున్నాయో మనకర్థమైంది. అయితే హింస రావడానికి గల కారణాలేంటి? ఎందుకొస్తాయి? హింస ఎందుకొస్తది? నీతి కోసం నుంచుంటే వస్తది. పాపం కోసం నుంచుంటే వాయిస్ రైజ్ చేస్తే ఎవడు మనల్నేమనడు. ఎప్పుడైతే నువ్వు నీతిని జరిగించాలని ఆశ చూపిస్తావో అప్పుడు ఖచ్చితంగా ప్రపంచం నిన్ను హింసిస్తది. మీరు ఆలోచించండి. ఈరోజు చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే పనిష్మెంట్‌కిని, పర్సిక్యూషన్‌కి అంటే ఆహ్, హింసించడానికి, పనిష్మెంట్‌కి రెండిట్లకి తేడా తెలియట్లేదు చాలా మందికి. మంచి ప్రజలు అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు చేసిన వాడిని లేకపోతే తప్పు చేసిన వాడిని శిక్షిస్తాడు. పనిష్ చేస్తాడు. ఈవిల్‌ని పనిష్ చేస్తాడు. ఆ! కానీ ఈవిల్ మ్యాన్, బ్యాడ్ మ్యాన్ ఏం చేస్తాడంటే మంచి చేసిన వాడిని హింసిస్తాడు. అందుకనే పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4 అధ్యాయంలో ఈ మాట మాట్లాడుతాడు. ఫస్ట్ పీటర్ 4థ్ చాప్టర్ వర్స్ 14 అండ్ 15. 14-16 వచనాల నుంచి చదువుతాను. అదేంటే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, ఒకవేళ క్రీస్తు పేరట మీకు కాని నిందలొస్తే మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. మీరు ఆలోచించండి. మీరు ధన్యులట. క్రీస్తు నిమిత్తము నింద పాలనలైతే మీరు ధన్యులు. మీలో ఎవడునూ నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడు గాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడకగా ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. సో, నీ బాధ నువ్వు దొంగ అయినందుకు నిన్ను అవతల కొట్టినందుకు బాధ కాదట. నువ్వు దొంగయ్యి, దుర్మార్గుడివయ్యి, పరుల జోలికి పోయినప్పుడొచ్చే బాధ వల్ల నీకు హింసొచ్చిందనుకోండి, ఆ హింస ఏదో నేను క్రైస్తవుడైనంత మాత్రాన అలా హింస పొందుకొని, నేను తప్పు చేసి, నన్నెవడన్నా కొడితే, ప్రభు నిమిత్తము హింస పొందాను అనేది తప్పు. అది కాదు మాట్లాడుతుంది. ఆయన నిమిత్తం నుంచున్నప్పుడు, ఆ రైచియస్‌నెస్ కోసం, ఆ నీతిని జరిగించాలి అని నుంచున్నప్పుడు, ఆ నుంచోడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, నాకు హింస కలుగుతుంది. దాన్ని చెప్తున్నాడు. దాన్నంటే పర్సిక్యూషన్. అలా ఉన్నప్పుడు నేను ధన్యుడిని. సో, నాకెందుకు హింసొస్తుంది అనంటే, అంటే నీతి కోసం నుంచుంటున్నాను కాబట్టి హింసొస్తుంది. ఒకవేళ నీతి కోసం నుంచోకపోతే నాకు హింస అనేది రాదనమాట. అందుకని ఆహ్, గలతీ పత్రిక మీరు ఇది కూడా తీయండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీకు చూపిస్తున్నాను. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 11. 5వ అధ్యాయము 11వ వచనాన్ని మీ ముందు ఉంచుతా ఉన్నాను. సహోదరులారా, సున్నతి పొందవలనని నేనింకా ప్రకటించుచున్న యెడల ఇప్పటికినీ హింసింపబడనేలా? ఆ పక్షమున సిలువ సిలువ విషయమై అభ్యంతరములు తీసివేయబడును గదా! మిమ్ములను కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. మేము మాట్లాడుతున్నాం చూడండి. ఏమంటాడంటే, సున్నతి పొందవాలని నేనింకా ప్రకటిస్తే నాకెందుకు హింస ఉంటది? రిలిజియన్ అలాంటి కాన్సెప్ట్స్ ప్రకటిస్తే నాకు హింసేముండదు. ఏం ప్రకటించినట్టు హింసొచ్చింది? నీతి కోసం, క్రీస్తు కోసం నుంచున్నప్పుడు హింసొస్తుంది. అందుకనే ప్రభువు ఉపయోగించినప్పుడు ఇది చాలా క్లియర్‌గా ఉంది. అదేంటనంటే, నేను రాంగ్ ఇష్యూస్ మీద వాయిస్ రైజ్ చేసి, అది ప్రభు నిమిత్తము దెబ్బలు తిన్నాను అని కొంతమంది చెప్పుకునే వాళ్ళు గూడా ఉన్నారు. అది ఇగో ప్రాబ్లమ్ వరకు చెప్పుకుంటారు. అదేంటంటే కొంతమందికి ఇగో ప్రాబ్లమ్ ఉంటది. ఆ ఇగో ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, బయటికి ప్రజలకు చెప్పుకోవాలి. ఏమనంటే, ప్రభు నిమిత్తం నేనింత చేసేస్తున్నాను సేవ. ఇలా అన్నప్పుడు ఆ ఊర్లో ప్రజలు నన్నిలా అన్నారు. ఆ ఊర్లో వాళ్ళు నన్ను రావద్దన్నారు. నాకు భయపడిపోతున్నారు. ఇవన్నీ ఉంటాయి చూడండి.
ఇలా కొంతమంది అది నిజంగానే వాళ్ళ జీవితాల్లో జరగదు. కానీ అలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అదంటే ఇగో అది. ఆ ఇగో ఏంటిదంటే నేను ఈ మాటలో బైబిల్‌లో ఉన్న ప్రభు కోసం మీరు హింసింపబడుతున్నారు అనే కాన్సెప్ట్ ఆ ప్రజలు డిస్కస్ చేసుకోవాలి. దానికోసం మాట్లాడుతా ఉన్నారు. అలాంటివి దానికి అలా హింసలు పొందితే మాత్రం అది తప్పు. అది దాని గురించి మాట్లాడట్లేదు. కొన్ని మేబీ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒకాయన క్రైస్తవుడు పాంప్లెట్స్ పట్టుకొని క్రిస్టియన్ పాంప్లెట్స్ పట్టుకొని తిరుపతి దేవస్థానం మీదకెళ్ళి అక్కడ పంచాడాయన. ఆయన కొట్టారు. పెద్ద ఇష్యూ అయింది మనకు తెలుసు. టీవీ 9లో ఈటిల్లో పెద్ద ఇష్యూ చేశారు. సో, ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నేను ప్రభు కోసం నుంచున్నాను. ఈ వచనం చూపిస్తున్నాడాయన. సో, మీరు ఆలోచించండి. అవతల వాడిని రెచ్చగొట్టేటట్టు ఆ ప్లేస్‌కెళ్ళి చేయడం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన డైలాగ్ ఏంటనంటే నేను నీతి నిమిత్తము హింసింపబడుతున్నాను అనే మాట. సో, మీరు అక్కడ మత కల్లోలాలను తీసుకొచ్చే పరిస్థితుల్లోకి రాకుండా నీతి నిమిత్తం నించోలేనా? ఈరోజు మత కల్లోలాలు దానివల్ల చాలా జరిగినాయి. కాబట్టి ఇలాంటి టైంలో నేను గుర్తుపెట్టుకోవాల్సిందంటే పర్సిక్యూషన్ అనేది హింస పొందడం, ప్రభు నిమిత్తం హింస పొందడం అనేది పర్సిక్యూషన్ అనేది నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసే ఇష్యూ కాదది. నువ్వు తయారు చేసుకునేది కాదు. అది ప్రభు కోసం నిలిచినప్పుడు నిజంగానే ఆ పెయిన్ వచ్చినప్పుడు దాన్నేమంటామంటే పర్సిక్యూషన్. సో, నా నిమిత్తము, నీతి నిమిత్తము హింసింపబడువాడు ధన్యుడు. అందుకని ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటని చూద్దాం. ఫిలిపియన్స్ 3rd చాప్టర్ 16th వర్స్ 16వ వచనంలో ఈ విధంగా ఉంది. అక్కడ ఏమంటుంటే అట్టి జ హ్మ్. అటు జనం మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినము నాకు అతిశయ కారణము కలుగజేయుచుంది. మీ నిమిత్తం నేను కష్టం పడ్డాను. హింసపడ్డాను. కానీ అది నాకు అతిశయ కారణం అయింది. పౌలు మాట్లాడుతా ఉన్నాడు. అతిశయ కారణమయిందది. సారీ ఫిలిప్పి 3:16 కూడా ఇది కూడా చూద్దాండి. 3:16 ఫిలిపియన్స్ 3rd చాప్టర్ 10th వర్స్‌లో ఏ విధము చేతైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగువలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై అయినను ఆయన పునరుత్థానం ఎరుగు నిమిత్తము ఇక్కడ చూడండి జాగ్రత్త. ఆయన శ్రమలలో పాలువాడునగునట్లు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఆయన ఏమనంటే ఆయన ఆయన శ్రమలో పాలివాడునగునట్లు క్రీస్తు యొక్క శ్రమ పాలివాడిని అంటాడు. ఆయన పార్టిసిపేట్ చేశాడట. అందుకని శ్రమల్ని మనం చూసే యాంగిల్ ఏంటంటే హింస పొందడం ఏ స్థాయిలో అది మర్చిపోకూడదు. అందుకని ట్రూ ప్రాసిక్యూషన్ ఏంటంటే హింస పొందడం అని అంటే ఏంటంటే దేని నిమిత్తం హింస పడడం అనేది చాలా స్పష్టంగా మాట్లాడి హింస పడిన వారు ధన్యులు అనలేదు. నీతి నిమిత్తము హింస పొందిన వాడు ధన్యుడు. ఎందుకంటే ప్రపంచం యొక్క వరల్డ్ ఫిలాసఫీ క్రీస్తు బోధించిన ఈ బోధలకి బియాటిట్యూడ్స్‌కి భిన్నంగా ఉంటది. అసలు ధన్యతలు ఎలా స్టార్ట్ అయ్యాయంటే సాత్వికుడు ధన్యులు, లేదా దీనులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు అని మాట్లాడుతుంటే ప్రపంచం ఏం చెప్తుందంటే నీ ఇగోని బిల్డ్ చేసుకో, నీవేంటో చూపించుకో, ఫేస్‌బుక్‌లో నీ పోస్ట్ చేసుకో, నిన్ను నువ్వు చూపించుకో ప్రపంచానికి అని చెప్తున్న టైంలో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను రిక్తునిగా చేసుకో, నిన్ను ఉపేక్షించుకో, డినై థైసెల్ఫ్ అని దేవుని వాక్యం మాట్లాడితే షో యువర్ సెల్ఫ్ అనేది లోకం చూపిస్తుంది. కాబట్టి లోకానికి భిన్నంగా క్రీస్తు యొక్క మాటలు ఉంటాయి. కాబట్టి లోకం ఆ మాటల్ని యాక్సెప్ట్ చేయదు. మీరు ఒక ఫిల్మ్ స్టార్ దగ్గరికెళ్ళి ఒక సెలబ్రిటీ 24 అవర్స్ యూట్యూబ్‌లో పొలవమంటూ పెట్టేస్తున్న ఒక సెలబ్రిటీ దగ్గరికెళ్ళి అది క్రిస్టియన్ సెలబ్రిటీ కావచ్చు, ఫిల్మ్ సెలబ్రిటీ కావచ్చు, ఎవరి దగ్గరికెళ్ళి ఆపమనండి. నిన్ను రిక్తునిగా చేసుకోమని చెప్పండి. అది చాలా కష్టం. సో, ఈ ప్రపంచం ఇలా కోరుకుంటుంది. సో, క్రిస్టియానిటీని ఆ మోడ్‌లోకి తీసుకెళ్ళిపోతున్న కొంతమంది నాయకులున్నారు, సేవకులున్నారు. సో, దేనికోసం పరుగులెడుతున్నారంటే ఐడెంటిటీ కోసం చూస్తుంటే ప్రభు అంటాడు మీ ఐడెంటిటీ పోగొట్టుకొని నన్ను వెంబడించండి. డినై థైసెల్ఫ్ నిన్ను ఉపేక్షించుకోవాలి.
ఇది ప్రపంచానికి ఒక భిన్నమైన ఒక ఫిలాసఫీ. ప్రపంచం ఇలాంటి కాన్సెప్ట్స్‌ని యాక్సెప్ట్ చేయదు. మన బ్లెస్సీ ఒక మంచి క్వెషన్ నేను తరచూ ఎత్తుతున్నాను. బ్లెస్సీ ఏసిన మంచి క్వెషన్. అదేనంటే అసలు క్రిస్టియానిటీ ఇర్రెలవెంట్‌గా ఉందని నా ఫ్రెండ్స్ అంటున్నారు 21st సెంచరీలో. మంచి ప్రశ్నే. అలాగే ఉంటది. కానీ ఏ వరల్డ్ వ్యూ నీకు బేస్ ఇచ్చింది? ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి బేస్ ఏంటి? ఎథియిజమా? ఎథియిజం కాన్సెప్ట్‌లో రేప్‌ని అడిగితే మేట్ అని చెప్పి వదిలేయాలి తప్ప కోర్టులు వీటిల్లో తీసుకెళ్ళకూడదు. హిందూయిజం కాన్సెప్ట్‌లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పడానికి రాదు. కాన్స్టిట్యూషన్ రాదు. ఈక్వాలిటీ రాదు. ఏ కాన్స్టిట్యూషన్‌ను మీరు ఇండియన్ లేకపోతే హిందుత్వ లేతే హిందూయిజాన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ రాసి చూడండి. లేదా అదేంటి అదేంటి ఎథియిజాన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ రాయండి. రావు. అసలు అట్‌లీస్ట్ ఇస్లాం యొక్క కాన్స్టిట్యూషన్ బేసుకొని కొన్ని కంట్రీస్ రన్ అవుతున్నాయి. కానీ ప్రపంచంలో ఉన్న డెమోక్రసీలో ఉన్న ప్రతీదీని ఏదైతే వీక్ అని అనుకున్నావో, ఏ మాటలైతే ఎవరైతే వీక్‌గా కనబడ్డాడో, ఆ మాటలు, ఆ సిద్ధాంతాలే, ఆ ఒక్క ఫౌండేషన్ మీదే ఈరోజు నుంచొని ప్రశ్నిస్తున్నారు జనాలు. సో, ప్రపంచానికి వీక్‌గా కనబడిన థాటే ఇది. కానీ అదే బేస్ సర్వెంట్ అనంటే రాజరిక పరిపాలన పోయి డెమోక్రసీ వచ్చి అందరూ ఈక్వలే. సర్వెంట్ అంటే పరిచర్య చేయించుకునేవాడు కానీ చేయించుకునేవాడు కాదు. చేయడానికి వచ్చిన వాడు. ఇలాంటి కాన్సెప్ట్ ఏం చేసిందంటే రాజరిక పరిపాలన కింగ్‌షిప్ మై లార్డ్ అంటుంది మానేసి సివిల్ సర్వెంట్ అండ్ మినిస్టర్స్ అనే కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. సో వీక్‌గా కనబడ్డది. బట్ ఇట్స్ నాట్ వీక్. సో ప్రపంచం ఏం చెప్తుందనంటే నిన్ను హైలైట్ చేసుకోవాలి. పవర్‌ని చూడాలంటే ప్రభు ఏమంటంటే నిన్ను హంబుల్ చేసుకోవాలి అని మాట్లాడతారు. ప్రపంచం ఏం చెప్తుందంటే పాపాన్ని ఎంజాయ్ చెయ్యి. నీకు కావాల్సినన్ని ఓపెన్ చేశానంటే, దాన్ని ఎంజాయ్ చేయాలంటే, దేవుని వాక్యం ఏం చెప్తదంటే, పాపాన్ని నిమిత్తం నువ్వు దుఃఖపడాలి. దుఃఖపడేవారు ధన్యులు అంటాడు. అరే! పాపం చూసి ఏడుస్తున్నావా? అంటారు కదా! ఫ్రెండ్స్ అంటారు కదా! పాపం చూసి ఏడుస్తున్నావా? అది దేవునికి తెలిసింది న్యాచురల్. సో, పాపాన్ని ఎంజాయ్ చేస్తామని ప్రపంచం చెప్తుంటే, పాపాన్ని చూసి నువ్వు ఏడవాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సో, ప్రపంచం యొక్క గ్లోరీ లేకపోతే వాళ్ళ మోటో ఏంటంటే, మీరు చూడండి, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. అదే మోటో. మీరు హైదరాబాద్ సెంట్రల్‌లో ఆ బోర్డ్ చూడండి. ఈట్, సెలబ్రేట్ అండ్ డ్రింక్. ఈట్, డ్రింక్ అండ్ సెలబ్రేట్ కదా! సెంట్రల్ లైక్ ఎ క్యాప్షన్. సో, ప్రపంచం అంతా ఏంటంటే ఈట్, డ్రింక్ అండ్ సెలబ్రేట్. కానీ దేవుని వాక్యం ఏమంటదనంటే దానికి భిన్నంగా డూ ఎవ్రీథింగ్ ఫర్ మై గ్లోరీ. నా మహిమ కోసం చేయండి. సో, ఇది ప్రపంచానికి చాలా పిచ్చిగా అనిపిస్తది క్రైస్తత్వం. ఇది సెట్ అవ్వట్లేనట్టు అనిపిస్తది. అందుకని జార్జ్ బెర్నార్డ్ షా అనే ఒక స్కాలర్, ఒక నాస్తికుడు క్రైస్తత్వం గురించి ఏమంటాడంటే, క్రైస్తత్వాన్ని ఏమంటాడు, అది పిరికివారి మతం అంటూ ఏమంటాడంటే, వినయాన్ని వాళ్ళకి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే బోధిస్తారట. ఆ వినయం గురించి క్రైస్తవులు. ఎందుకంటే అది పిరికి వారి యొక్క మతం. ఒక బలహీనులందరూ కలుపుకొని ఒక మతం కట్టేసుకున్నారు. సో, ఆ వినయం అనేదేదో ఆళ్ళకి వదిలేసేయండి. మన ఈ కల్చర్‌లో ఈ 21st సెంచరీలో వినయం ఇలాంటి కాన్సెప్ట్‌లు పెట్టుకుంటే మనం క్లిక్ అవ్వం. జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన మాట. కానీ దేవుని వాక్యం దానికి భిన్నంగా చెప్తుంది ఏంటంటే, మీక్‌నెస్ ఈస్ నాట్ వీక్‌నెస్. అదే కదా మనం మాట్లాడుకున్నాం మనం. సాత్వికము అనంటే వీక్‌నెస్ కాదు. బలహీనత అని కాదు. బలహీనత వేరు, సాత్వికం వేరు. సో, ఆ రోజు మనం నేర్చుకున్నాం. సాత్వికం అంటే ఏంటి? బలముండి అంటే ఇతర వాడి మీద దయ చూపించడానికి కూడా మనం ఏం ప్రశ్నించుకున్నాం లాస్ట్ వీక్ అనంటే లాస్ట్ 2 డేస్ బ్యాక్. దయ అంటే ఏంటంటే అవతలోడిని హర్ట్ చేసే శక్తి నాకు లేకపోతే నేను దయ చూపించలేను. అవతలోడిని నేను హర్ట్ చేసేయగలిగే శక్తి నాకుండాలి. లేనప్పుడు చేతులు కట్టుకొని అది సాత్వికం అంటం గాదు. నీకు పవరుండి, ఆ పవర్‌ని కంట్రోల్ చేసుకుంటూ అంటే పవర్ అండర్ కంట్రోల్‌ని మనం ఏమన్నామంటే సాత్వికం అని అన్నాం. కాబట్టి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, అదంటే దేవుని యొక్క విలువలకి, ప్రపంచం యొక్క విలువలకి చాలా తేడా ఉంటది. అందుకని ఈ ప్రపంచం ఎలా చేస్తదంటే దుష్టులే ఉంటారు, పాపులే ఉంటారు, అపహాసకులు ఉంటారు. దేవుని వాక్యం ఏంటంటే ఆ దుష్టులతో నడవద్దు, ఆ పాపులతో తిరగొద్దు, అపహాసకులతో పరిగెట్టొద్దు. ఎందుకంటే ఈ లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీవు దుష్టుల ఆలోచన ఉంటది. ఆళ్ళు చొప్పున నడవద్దు. పాపులకి ఒక మార్గం ఉంటది. అలాగా ఆ! పరిగెట్టొద్దు. అపహాసకులు కూర్చుంటారు. కొన్ని చోట్ల కూర్చుంటారు. ఆ ప్లేస్‌లో నువ్వుండొద్దు. ప్రపంచం అక్కడ కూర్చుంటది. ప్రపంచం అక్కడ పరిగెడతది. ప్రపంచం అక్కడ నడుస్తది. వాళ్ళ దుష్టులు, పాపులు, అపహాసకులు.
కానీ నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. నేను కాంట్రాస్ట్ లైఫ్ ఇస్తున్నాను. నీ ఇంట్రెస్ట్ దేని మీద ఉండాలి? నువ్వు మెడిటేషన్ మీద మాట్లాడుతా ఉన్నాడు. మీరెలా ఉంటారు? వాళ్ళెలా ఉంటారు రేపొద్దున్న? వాళ్ళకి గాలికి చెదరగొట్టే పొట్టులా ఉంటారు. మీ పరిస్థితి ఏంటి తెలుసా? హ్మ్. ఆయన మాట్లాడుతున్నాడు. ఒక చెట్టు, ఆ చెట్టు కూడా వాటర్ 24 అవర్స్ సప్లై అవుతున్న వాటర్ సప్లై చేసిన ఏరియాలో స్ట్రాంగ్‌గా నిలబడిన ఒక చెట్టు గురించి మాట్లాడతాం. సో, దేవుడు ఈ ప్రపంచానికి లో ఉన్న ప్రజలకి నీకు, నాకు ఉన్న తేడా ఏంటో చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. అందుకని నీతి అనడానికి మనం ఆల్రెడీ డెఫినిషన్ తీసుకున్నాం. అదేంటంటే హోలీనెస్ అనడానికి కూడా డెఫినిషన్ ఇచ్చుకున్నాం. సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడడం. సో, రైచియస్‌నెస్ అనే మాటలకి స్ట్రెయిట్ అనే మాటలోంచి కూడా మనం మాట్లాడాం. సో, ఇక్కడ టు డివైడ్ ఆర్ టు ఏమంటారంటే డిఫరెంట్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొస్తాం. సో, నీతి అంటే ఏంటి? పరిశుద్ధత అంటే సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడడం. దేవుడు ఈజ్ హోలీ అన్నప్పుడు అర్థమేంటి? హోలీ అంటే అర్థమేంటి? మనం ఆల్రెడీ డాక్ట్రిన్ ఆఫ్ గాడ్‌లో మనం నేర్చుకున్నాం. హోలీ అనంటే అర్థం ఏంటనంటే పాపం లేకపోవడం పరిశుద్ధత కాదు. పాపం లేకపోవడమే పరిశుద్ధుడైతే అసలు పాపమే అంటారా ఒక మునుపు దేవుడు పరిశుద్ధుడే కదా! మరప్పుడు ఏం డెఫినిషన్ ఇస్తారు? కాబట్టి పరిశుద్ధత అంటే దానికి 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి ఆంటలాజికల్ ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే హి ఈస్ ఎ డిఫరెంట్ బీయింగ్. కానీ అట్ ది సేమ్ టైమ్ ఎథికల్ యాంగిల్‌లో ఇంకొకటుంది. అదేంటనంటే గాడ్ ఈస్ ఎ పర్ఫెక్ట్ బీయింగ్. మోరల్ బీయింగ్. సో, హోలీనెస్‌లో ఈ 2 యాంగిల్స్‌లో మాట్లాడాలి. హి సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడినవాడు. సో, మనం ఈ బియాటిట్యూడ్స్ దయచేసి ఎవరు మ్యూట్ చేయండి. మనం మ్యూట్ చేయండి. బామ్లీ మ్యూట్ చేయరా? యాహ్! సో, యాహ్! ఇక్కడ పరిస్థితి ఏంటి అనంటే సెట్ అపార్ట్, ప్రత్యేకింపబడ్డం. మనం స్టార్టింగ్ నుంచి ఒకటి నేర్చుకుంటున్నాం. దేవుడు అబ్రహాముని ప్రత్యేకపరిచాడు. ఈ కల్చర్‌లో ఉండదు. అక్కడ ఆల్రెడీ ధనవంతుడే. కానీ నువ్వు ఇక్కడ ఉండొద్దు. ఎందుకంటే ఆ కల్చర్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తది. నీ నుంచి ప్రత్యేకపరిచి, ఈ ప్రజల నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తాను. నీ ఫ్యామిలీ నుంచి ప్రత్యేకపరిచి, నీ నుంచి ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పరుస్తాను. సెట్ అపార్ట్, ప్రత్యేకపరచాలి. దాని గురించి దేవుడు పిలిచాడు. ఈ లోకం నుంచి నిన్ను నన్ను సెపరేట్ చేయాలని. సో, నువ్వు ఎప్పుడైతే ఈ లోకం నుంచి సెపరేట్ అవుతావో, ఖచ్చితంగా ఈ లోకం నిన్నేం చేస్తదంటే నువ్వు సెపరేట్ అయ్యా అన్నట్టు నిన్ను చూస్తది, నిన్ను హింసిస్తది. అదే మాట్లాడతాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వచనంలో, జాన్ 15థ్ చాప్టర్ 9థ్ వర్స్‌లో మీరు చూస్తే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది. 15వ అధ్యాయము 9వ వచనం. 19వ వచనం. 19థ్ చాప్టర్ 15థ్ చాప్టర్ 19థ్ వర్స్. జాన్ 15థ్ చాప్టర్ 19థ్ వర్స్. మీరు లోక సంబంధుల ఎడల లోకము తన వారిని ఆహ్, లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పరచుకుంటుని. అందుచేత లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తదట. ఎందుకు ద్వేషిస్తుందో చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు లోక సంబంధులైతే లోకం నీతో ఫ్రెండ్‌షిప్ చేస్తది. కానీ మీరు లోకంలో నుంచి సంబంధాలు కాదు. మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను నేను. కాబట్టి మిమ్మల్ని ఎందుకు నేను ప్రత్యేకపరుచుకున్నాను కాబట్టి లోకం మిమ్మల్ని ఏం చేస్తదంటే ద్వేషిస్తది. అంతే కదా! ఇప్పుడు మనం వెళ్లి ఎవరికన్నా బయటికెళ్ళి నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చూస్తుంది తప్పు అన్నావనుకోండి కోపమొస్తది ఆళ్ళకి. నువ్వెవరు చెప్పడానికి? నా ఇండియన్ గవర్నమెంటే అలా చెప్పలేదు. నా కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇచ్చింది. ఏది చేయడానికన్నా రైట్ ఇచ్చింది. నువ్వెవరు చెప్పడానికి? అందుకని క్రీస్తు యొక్క బోధలు ప్రపంచానికి కష్టంగానే ఉంటాయి. నువ్వెవరు చెప్పడానికి అన్నట్టే ఉంటాయి. మీరు అదే 15వ అధ్యాయం ఇంకా కిందకొస్తే 20వ వచనం కానీ మీరు చూస్తే అక్కడేమంటాడంటే, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు. అంటే అర్థమేంటి? అర్థమేంటి? దాసుడు యజమానుడి కంటే గొప్పోడు కాదంటే అర్థమేంటి? అంటే తెలిసింది గదా! అంటే ఎవరు గొప్ప? దాసుడా? యజమానుడా? యజమానుడు. యజమానుడికే తప్పలేదు అని హింసలు అంటే నీకు తప్పుతాయా? తప్పవు. అంతే మాట్లాడుతున్నాడు. అందుకని ఏమంటాడంటే, లోకులు నన్ను హింసించిన యెడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. మీ మాస్టర్‌నైన నన్నే మీరు నన్ను గురువుగా పెట్టుకొని నన్ను వెంబడిస్తున్నారే, నన్నే హింసించారు, నన్నే సిలువేశారు. నీతి కోసం నిలబడినప్పుడు హ్మ్. మిమ్మల్ని కూడా ఏసేస్తారు. కాబట్టి హింస వస్తదా అంటే వస్తుంది. మరి క్రిస్టియన్స్ ఏంటంటే చాలామంది ఏంటంటే ప్రభువుని నమ్ముకుంటే హింసలు రావు, అప్పులు తీరిపోతాయి, ఇంకేం ఉండదు అని అంటున్నారు. మరి దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు ఆలోచించవలసిందంటే మరి ఆళ్ళు చెప్తుంది రైటా? దేవుని వాక్యం చెప్తుంది రైటా?
దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అదేంటంటే, నువ్వు నీతి కొరకు హింసింపబడుతున్నప్పుడు నువ్వు ధన్యుడివి. అందుకని యేసు ప్రభు యొక్క బోధలు ప్రపంచం చెప్తున్న బోధలకి డిఫరెంట్‌గా ఉంటది. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరిచాడు. ఆ ప్రజలకి, ఈ ప్రజలకి ఉన్న తేడా ఏంటో చెప్తా ఉన్నాడు. ఆ ప్రజలు ఎలా ఉంటారు? ఆ ప్రజలు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు చీకటి సంబంధులు. మనల్ని ఎలా అంటే ప్రత్యేకపరిచాడు కాబట్టి వెలుగు సంబంధులుగా చేశారు. మనం లివ్ ఇన్ స్పిరిట్ కదా! బట్ దే లివ్ ఇన్ సిన్స్. వాళ్ళు పాపమును జీవిస్తారు. నేను ఆత్మను జీవిస్తాను కదా! ఐ లివ్ బై ఫెయిత్, దే లివ్ బై సైట్. వాళ్ళు అలా ఉంటారు కదా! సో, మనం వాళ్ళని అర్థం చేసుకుంటాం. కానీ వాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు. ఎందుకంటే నీకు లోకానికి స్నేహం ఉంది. కానీ ఇప్పుడు దేవుడు నిన్ను పిక్ చేసుకున్నాడు. నా జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు నన్ను సెపరేట్ చేసి ప్రభు కోసం నియమించినప్పుడు ఈ మిగతా ప్రపంచం, ఈ ప్రభువుని వ్యతిరేకించిన ప్రపంచం, ఆ ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని వ్యతిరేకరిస్తది. అందుకని హింసలనేవి జరుగుతా ఉంటాయి. అందుకని పర్సిక్యూషన్ అనేది అందుకు జరుగుతుంది అనే మాట మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం చూస్తే, అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు కనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి నేను నా పేరిట మిమ్మల్ని పంపిస్తున్నాను. ఏమంటాడు? అయితే నన్నే హింసించారు. దేర్‌ఫోర్ మిమ్మల్ని కూడా ఏం చేస్తారంటే హింసిస్తారు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని క్రిస్టియన్‌కి సవాలుంటదా? అంటే ఉంటది. ఉంటది. క్రిస్టియన్ వాయిస్ రైజ్ చేస్తాడా? రైజ్ చేస్తాడు. నీతి నిమిత్తం ఉంచుంటాడు. ఆకలి దప్పుకులుంటాయి. ఆ నీతి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. నీతి నిమిత్తము ఆకలి దప్పుకులుంటాయి. కాబట్టి సొసైటీలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేస్తాడు. హేరోదు తప్పు చేశాడు. ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేస్తాడు. అంటే వాయిస్ రైజ్ చేస్తాడు. ఎవరు? జాన్ ది బాప్టిస్ట్. బాప్తిస్మిచ్చే యోహాను. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పుకులు కలిగి ఉన్నాడు. అందుకనే వాయిస్ రైజ్ చేస్తాడు. కానీ ఒకవేళ ఆ నీతి కొరకు ఆకలి దప్పుకులు లేకపోతే ప్రపంచంతో కొట్టుకొని వెళ్ళిపోతుంటే, ప్రపంచ యొక్క విలువలతో ప్రతిదాంతో యెస్, యెస్ అనుకుంటూ వెళ్ళిపోతుంటే నాకేం హింసలు ఉంటాయంటే ఉండవు. మీరు ఆలోచించండి. ఈరోజు గే పర్మిషన్ అడుగుతున్నారు ఇండియాలో. దానికి కూడా పర్మిషన్ ఇవ్వడానికి ఇచ్చేసింది. అదేంటంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు. స్త్రీలు పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చేసింది. ఒకవేళ అలాంటి మూవ్‌మెంట్ చేస్తుంటే అందరూ ఏమంటారంటే, ఏంటి ఇలా అయిపోయింది దేశం. అంతవరకే మాట్లాడతారు. అంటే హోమోసెక్షువాలిటీ ఇలాంటి కాన్సెప్ట్ వస్తే ఇలా అయిపోయింది దేశం అంటారు కానీ, ఇదే ప్రభు గురించి మాట్లాడాలనుకోండి కన్వర్షన్ గురించి కోరతారు. అంటే హోమోసెక్షువాలిటీ కంటే ఘోరమైంది ఎవరంటే ప్రభువుని నమ్ముకోవడం ఘోరమైంది ప్రజలకి. ఎందుకో తెలుసా? ప్రభువుని నమ్ముకున్న బిడ్డ ఖచ్చితంగా ఆ నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉంటాడు. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిందంటే దీని యొక్క రెస్పాన్స్ ఏంటి? పర్సిక్యూషన్ యొక్క రెస్పాన్స్ ఏంటి? ఫస్ట్ పీటర్ 4th చాప్టర్ 1st వర్స్. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. ఇలా అంటున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఏంటంట? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడట. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన శరీరంలో ఆయన శ్రమ పడ్డాడు. కదా! శ్రమలు ఆత్మకొస్తాయా? శరీరానికొస్తాయా? సో వి క్యారీ అవర్ పెయిన్ ఇన్ ఫ్లెష్ కదా! సో యాక్సిడెంట్ అయిన వాళ్ళకి తెలుస్తది. లేకపోతే మనకి చెయ్యికి దెబ్బ తగిలినోళ్ళకి తెలుస్తది. సో క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఓకే. కనుక మీరు అట్టి మనసును ఏం చేయాలంటే ఆయుధంగా ధరించుకోవాలంట. ఏది? శ్రమని వీక్‌నెస్ అంటామా? ఆయుధం అంటారా చెప్పండి? దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే శ్రమ అంటే ఆయుధంగా ధరించుకోమన్నాడు. పెయిన్ అనేది, సఫరింగ్ అనేది, హింస అనేది మీరు ఆయుధంగా చేసుకోండి. అది క్రిస్టియన్ యాటిట్యూడ్. క్రిస్టియన్ క్యారెక్టర్‌లో ఇంకో కొత్త లక్షణం ఏంటనంటే శ్రమని, హింసని ఆయుధంగా ధరించుకోవడం. హింస ఎందుకొస్తదండి? ఆయుధాలు లేనప్పుడు వస్తది హింస. ఆయుధం ఉంటే వాడు నన్ను హింసిస్తున్నప్పుడు గన్ ఉంటే గన్ పెట్టి కాల్చేస్తాను. కదా! అది చాలా విచిత్రంగా అనిపిస్తది మనకి. సో, చూస్తున్న మాటేంటంటే చూస్తున్న మాటేంటంటే 1 మినిట్ హోల్డ్ ఆన్.
చూస్తున్న మాట ఏంటంటే ఇప్పటివరకు రికార్డ్ అవ్వలేదా? యాహ్! శ్రమని ఏమవుతుందనంటే ఆహ్, అండ్ క్రిస్టియన్ యాటిట్యూడ్ అంటే శ్రమని, పెయిన్‌ని ఏం చేస్తారంటే ఆహ్, ఆయుధంగా ధరించడం. ఆయుధంగా ధరించడం. ఈ ప్రపంచం ఎలా ఎళ్తదనంటే ముందు రియాక్ట్ అవుతది. ఆ తర్వాత రిసెంట్ అని అంటాం గదా! అంటే దాని తర్వాత ఏం చేస్తదంటే గొడవ పెడుతది, గాయం చేస్తది. తర్వాత రిటాలిటీ అంటాం. అంటే నన్ను హింస పొందిస్తది. అది ప్రపంచం యొక్క కాన్సెప్ట్ అలాగెళ్తది. సో, మాటలతో ఆ తర్వాత అలా తీవ్రంగా నన్ను గాయపరిచే పరిస్థితికొస్తది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సో, పర్సిక్యూషన్ దగ్గర బైబిల్ ఏం చెప్తుంది? బిలీవర్స్ యొక్క వే ఏంటి అనంటే అర్థం ఏంటంటే, వి రెయిన్ నంబర్ 1. ఆ తర్వాత వి రిజాయిస్. ఆ తర్వాత వి రిలీజ్. ఈ 3 మాటలు నేను చెప్తున్నా. వి రెయిన్ అనంటే అర్థం ఏంటి? మనము రెయిన్ అంటే పరిపాలిస్తాం. మనం పరిపాలిస్తాం. అక్కడంటున్నాడు, నీతి నిమిత్తము హింసింపబడుతున్న వాడు హ్మ్. ధన్యుడట. ధన్యుడు. అదే మాట్లాడుతుంది. వి రెయిన్. ఆ తర్వాత వి రిజాయిస్ అండ్ వి రిలీజ్. ఏం రిలీజ్ చేస్తాం? ఈ 3 నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాట్ వి రెయిన్ అన్న మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యము మన హృదయాల్లో జరుగుతా ఉంటది. రాజ్యం అంటే ఏంటి? దానికొక రాజుండాలి. ఆ రాజు నియమించిన కొన్ని శాసనాలు, నియమాలు ఎక్కడైతే జరుగుతాయో అది దేవుని యొక్క రాజ్యం. అది నా హృదయంలో జరిగిందనుకోండి, నా హృదయం దేవుని రాజ్యం అవుతది. అది నా ఆఫీస్‌లో జరిగిందంటే నా ఆఫీసు దేవుని రాజ్యం అవుతది. దేవుని రాజ్య పరిపాలన అవుతది. అది నా దేశంలో జరిగిందనుకోండి, ఈ దేశము దేవుని రాజ్యం అవుతది. అది ప్రపంచంలో జరిగితే ఇది కంప్లీట్ దేవుని రాజ్యమే అయిపోతుంది. కదా! కాబట్టి ఇది దేవుని రాజ్యం. సో, దేవుని రాజ్యం నా హృదయాల్లో జరుగుతుంది. అట్‌లీస్ట్ ముందు నా హృదయాల నుంచి స్టార్ట్ అవుతది వ్యక్తిగతంగా. జరిగినప్పుడు అక్కడ శ్రమలు జరుగుతా ఉన్నాయి. శ్రమల మధ్యన కూడా దేవుని రాజ్యం జరుగుతదా అంటే జరుగుతది. అది మాట్లాడతాం. అప్పుడేం చేస్తారంటే, శ్రమల మధ్యన మనిషి ఏం చేస్తాడంటే రాజుల్లాగా జీవిస్తాడు. బానిసలా కాదు. మనం స్టార్టింగ్‌లో అదే నేర్చుకున్నాం. ఏంటంటే, గుర్రాల మీద స్వారీ చేస్తుంది ఎవరంటే బలహీనులట. ఆ! బలవంతులుగా గుర్రాల మీద స్వారీ చేయగలిగినోళ్ళేమో పక్కన సేవకులుగా నడుస్తున్నారు. మనం ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ చెప్పిన మాట. అదంటే జ్ఞానవంతులేమో బానిసలుగా అయిపోయి నడుస్తున్నారట. బుద్ధి లేనోళ్ళేమో గాడిద మీద స్వారీ చేస్తా ఉన్నారు. కదా! ఏదైతే మాస్టర్‌గా ఉండాలో అది బానిస అయింది. ఏదైతే బానిసగా ఉండాలో అది మాస్టర్ అయిపోయింది. పాపము నన్నేలాలా? నేను పాపాన్నేలాలా? పాపము నన్నేలితే పాపం నాకు గురువైపోతది. దాని కింద బానిసలాగా పాపానికి దాసుడినయిపోతా ఉంటాను. అందుకే నన్ను ఏలుతా ఉంటారు. అందుకే బలహీనతలు. కానీ మీలో చాలామంది పాపాన్ని జయించి ఏం చేశారంటే బానిసలుగా ఉండిపోయిన ఒకాళ్ళు ఈరోజు మీరు రాజులుగా గుర్రాలెక్కి స్వారీ చేస్తున్నారు. పాపం మీ కిందుంది. దాన్ని విడిచిపెట్టారు. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాజరిక పరిపాలనని చేసింది దావీదు. దావీదు గురించి మనం పదే పదే నేర్చుకుంటా ఉన్నాం. ఇక బేటెటిడ్స్‌లో ప్రతిరోజు మన దావీదు గురించి గాని, ఆహ్, సౌలు గురించి గాని మనం మర్చిపోలేదు. ప్రతి దాంట్లో మనం నేర్చుకున్నాం. దావీదు హీస్ యాక్టెడ్ లైక్ ఎ కింగ్. ఒక రాజులాగా తను జీవించడం. తన సెల్ఫ్ కంట్రోల్ ఎలా ఉందో. సెల్ఫ్ కంట్రోల్ కొన్ని సార్లు మిస్ అయ్యాడు. కానీ కొన్ని సార్లు చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. మళ్ళీ జయించిన తర్వాత నిలబడ్డాడు. దావీదు సెల్ఫ్ కంట్రోల్ మిస్ చేసి పాపం చేసిన పరిస్థితి. ఆ తర్వాత ఆ! తన రాజ్యం నుంచి వెళ్ళిపోతుంటే, ఆ షిమి అన్నవాడొచ్చి, "అరేయ్! కుక్కలైతే" తిట్టాడు అట్లాగాను. "ఛీ! అన్నాడట. పో" అన్నాడట. రాళ్ళు రువ్వాడట. "నువ్వు నరహంతుడివి" అన్నాడు. "మోసగాడివి" అని అన్నాడు. ఇన్ని మాటలని రాజు మీద తిరుగుబాటు చేసి, రాజు మీద రాళ్ళిచ్చి కొడుతుంటే, పక్కనున్న సోల్జర్ కత్తి తీసి వేసేద్దామా అంటే, "వద్దు" అని ఆపాడు. ఆ తర్వాత మళ్ళీ పవరొచ్చిన తర్వాత, రాజు మళ్ళీ రాజు అయిన తర్వాత, "ఆయన్ని తీసుకురండి" అని అనలే. తను పరిపాలిస్తున్న టైంలో మళ్ళీ తనే వచ్చి క్షమాపణ పెడితే, ఒక రాజులాగే బిహేవ్ చేశాడు. అదేంటే క్షమాపణ ఇచ్చాడు. సో, జీవితంలో తను చేసిందంటే, ఆ డిగ్నిటీని కాపాడుకున్నాడు. ఒక రాజులాగా పరిపాలించడం.
ఒక రాజులాగా జీవించడం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ శ్రమలని అధిగమించి కూడా తన యొక్క రాజ్య విలువలను కాపాడుకోవడం. మీకు 1800 ఆల్‌మోస్ట్ 30 ఆ సంవత్సరంలో మీకు ఆహ్, ఇంగ్లాండ్‌లో ఒక, ఒక చిన్న అమ్మాయి ఒక జీనలాజికల్ అనంటే వంశావళి యొక్క చార్ట్ అంటే ఒక ట్యూటర్ ఇంట్లో కూర్చోబెట్టి చెప్తా ఉందన్నమాట. తనని కూర్చోబెట్టి. అదంటే జీనియాలజీ అంటే మనం ఏమంటామంటే వంశావళి. రాజుల యొక్క వంశావళి గురించి చెప్తుంటే తనంతా చూసుకుంటది. ఈ వంశావళి, ఈ అవన్నీ చూసి అంత చూసిన తర్వాత కొంతసేపటికి తనకు అర్థమైందంటే చిన్న పాపకి నెక్స్ట్ రాణి అవ్వబోయేది ఈవిడే. గట్టిగా ఆ వంశావళిలో అలా రాసుకుంటూ చూసుకునేటప్పటికి నెక్స్ట్ నా పేరే ఉంది అన్నదట ట్యూటర్‌తో. అవును నువ్వే. నెక్స్ట్ రాబోయేది క్వీన్ ఇంగ్లాండ్‌కి నువ్వే. విక్టోరియా నువ్వే క్వీన్ అవుతావు. వెంటనే తను విక్టోరియా గట్టిగా ఏడ్చేసిందంట చిన్న పాపగా ఉన్నప్పుడు. కానీ వెంటనే తను చెప్పిన మాటేంటంటే, నేను ఇప్పుడు నేను నెక్స్ట్ రాణిని నేనే కాబట్టి, ఇప్పుడు నన్ను ట్రైన్ చేయండి. ఎంత కష్టమని చేసేస్తా. ఆలోచించండి. నెక్స్ట్ రాణి తనని తెలిసిపోయింది కాబట్టి, ఇప్పుడు నన్ను ఎంత ట్రైన్ చేసినా ఇప్పుడు నేను కష్టపడతాను. ఎందుకనంటే, నేను ఆ రాణి కావాల్సిన లక్షణాలు నేను సాధించుకోవాలి. సో, దేవుడు నిన్ను నన్ను తన కుమారులుగా చేసి, ఆయన రాజు, రాజులందరికి రాజు, ప్రభులందరికీ ప్రభు. ఆయన రాజుగా రాబోతున్నప్పుడు, తన బిడ్డలుగా నిన్ను నన్ను కూడా అదే విలువలతో ఆయన ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. కాబట్టి ఆ ఒక్క ఆయనిచ్చే మహిమ దగ్గర ఈ లోకంలో ఉన్న శ్రమలు పెద్ద ఎన్నదగినమైనవి కాదు అని ఇక దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా మాట్లాడుతా ఉంటది. కాబట్టి మన జీవితాల్ని కొన్నిసార్లు మనం పరిపాలించుకుంటదుంటది. దేవుడు పరిపాలించేదుంటది. లేదంటే దైవమన్నా పరిపాలిస్తది. ఈ ముగ్గురు పరిపాలిస్తారు. ఎవరు పరిపాలిస్తున్నారు అనే దానిలో చూసుకోవాలి. ఒకవేళ దయ్యం పరిపాలించిందనుకోండి, నేను మంచి చేసినట్టు తిరిగి ఈవిల్ ఇస్తాడు. మనిషి అయితే మంచికి మంచి, చెడుకి చెడు ఇస్తాడు. దేవుడైతే చెడుకి మంచే ఇస్తాడు. సో, నా జీవితంలో అవతలోడు నన్ను హింసించినా, ఒకవేళ దేవుడు నన్ను రూల్ చేస్తున్నాడనుకోండి, ఏం చేస్తాడంటే ఏమవుతది? చెడు చేసినా నేను వాడికి మంచే చేస్తా. ఒకవేళ దయ్యం రూల్ చేస్తుందనుకోండి, ఆడు మంచి చేసినా నేను చెడే చేస్తా. ఒకవేళ మంచే రూల్ చేస్తాడనుకో నాకు నేనే తీసుకున్నాననుకో, మంచోడికి మంచోడిగా ఉంటాను, చెడ్డోడికి చెడ్డోడిగా ఉంటాను. కంటికి కన్ను, పంటికి పనలా ఉంటాను. ఒకవేళ ప్రభువు నన్ను రూల్ చేస్తే నా పరిస్థితులన్నీ మారతాయి. యేసుక్రీస్తు ప్రభుకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి ఎంత పవర్ ఉంది? అంత శక్తి ఉండి ఆయన హింసించడానికి మీరు చూడండి. ఆయన అరెస్ట్ చేయడానికొచ్చినప్పుడు పేతురు కత్తి తీసుకొని ఆ మలుకు యొక్క చెవి నరికేసినప్పుడు ప్రభు చెప్పిన మాట, "ఇప్పుడు నేను వేడుకుంటే నా తండ్రి 12 వ్యూహాల సైన్యాన్ని తీసుకొస్తాడు." అంటే 72,000 అంటే ఆ వ్యూహం అంటే 6,000 అని ఉంది. 12 × 6,000 కాబట్టి 72,000 ఏంజెల్స్. ఇందాక నేను కాలిక్యులేట్ చేశాను. 72,000 పెట్టుకున్నాను. ఒక్కొక్క దేవదూత ఎంతమందిని చంపగలడు? యెషయా గ్రంథంలో ఉంది. అదేంటంటే ఒక్క దేవదూత వచ్చి 1,85,000 మందిని చంపేసాడట. ఇద్దరు దేవదూతలొచ్చి సొదొమ గుమోరని నాశనం చేసేసారట. అంటే 72,000 దేవదూతలొస్తే ఎంతమందిని చంపగలరు? ఈ లెక్కనేసుకుంటే 1,80,000 చేస్తే నాకెంతొచ్చిందంటే లెక్క 1,332,00,00,000 మందిని చంపేయగలరు. ఎంతమందొచ్చి? ఈ 12 వ్యూహాలు సైన్యం వస్తే. ఎంతమందిని? 13,00,00,000 మందిని చంపేయగలరు. భూమి మీద ఉన్న జనాభా ఎంత చెప్పండి? 600,00,00,000 మంది. సగం కూడా లేరు. 600,00,00,000 కదా! భారతదేశంలో ప్రజలు ఎంతమందున్నారు? 120,00,00,000 ఉన్నారు. 120,00,00,000కి సైనికులు ఎంతమందున్నారంటే 14,00,000 మందున్నారు ఆర్మీకి. సో, 14,00,000 మంది 120,00,00,000 మందిని కాపాడుతా ఉన్నారు. ప్రభుని కాపాడడానికి ఎంతమంది రాగలరట తెలుసా? మీరు ఆలోచించండి. వాళ్ళొస్తే ఎంతమందిని చంపేయగలరు తెలుసా? ఈ భూమికి 600,00,00,000 ఉన్నారు జనం. ఆళ్ళు 13,00,00,000 మందిని చంపేసే అంత పవర్ కలిగిన ఒకాయన అరచేతులతో ఆయన కొడుతుండుంటే తిరిగి మాట్లాడలేదట. దానికి అనుమతించాడాయన. పవర్ అండర్ కంట్రోల్. మీరు ఆలోచించండి. ఒకవేళ దేవుడు రూల్ చేస్తే అవతలోడు హింసిస్తున్నా తిరిగి ఏం చేస్తాడో తెలుసా? క్షమాపణ కోసం ఇస్తున్నాడు. వాడికి కొడుతుండంటే వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీళ్ళని క్షమించు అని మాట్లాడడం. ఎందుకంటే జీవితంలో రాజులా జీవించడం అంటే ఇదే. నేను హింసిస్తున్న వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయడం, హింసిస్తున్న వాళ్ళ గురించి కూడా వాళ్ళ యొక్క మంచి కోసం ఆలోచించడం. అది దేవునికి మాత్రమే సాధ్యమైంది.
అందుకని దేవుని బిడ్డలైన మనకి మళ్ళీ అది సాధ్యం అవుతుంది. అందుకని శిష్యులు ఆళ్ళని హింసిస్తున్న వాళ్ళేమన్నారంటే స్టెఫెన్ గాని, స్టీఫెన్ ఇలాంటి వాళ్ళు మీరు చూసినప్పుడు, ఆళ్ళు హింసిస్తున్న వాళ్ళకి తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించు అని ఆయన గురువుగారిలా మాట్లాడాడు. ఎవరంటే స్టెఫెన్. ప్రభువుని వెంబడిస్తున్న శిష్యుడు ప్రభు యొక్క విలువలతో శ్రమల్లో పాలుభాగస్తుడవుతున్నాడు. పాలుభాగస్తుడవుతున్నాడు. రెండోది అది దాన్నేమంటామంటే పరిపాలించడం. రెయిన్. మూడోది రిజాయిస్. మీరు శ్రమల్లో ప్రవేశిస్తున్నప్పుడు మహా ఆనందం ఎంచుకోండి. అది కూడా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఇంత చదువుకున్నాం. ఇదే ధన్యతల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 12వ వచనంలో కిందకొస్తే అక్కడేమంటాడంటే నా నిమిత్తము నన్ను కొడుతుంటే నేను సంతోషిస్తానా? ఇది ఇంపాసిబుల్. కొడితే నేను దొర్లుతాను, ఏడుస్తాను. కానీ ఇక్కడున్న మాటంటే కొడితే సంతోషించాలి. ఈ మాటలు ప్రపంచానికి ఎంత ఫూలిష్‌గా ఉంటాయంటే చాలా వెటకారమా అన్నట్టే చూస్తారు. అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. 5వ అధ్యాయము 41వ వచనంలో యాక్ట్స్ 5th చాప్టర్ వర్స్ 40 నుంచి చదువుతున్నాను. వారతని మాటను సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి అపోస్తులందరిని కొట్టించారట. యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. తీసుకొచ్చారంట, కొట్టారంట, హింసించారంట. ఇంకెక్కడ బోధించొద్దని ఆజ్ఞాపించారంట. ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. అప్పుడు ఏం జరిగింది? 41వ వచనం చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుంచి వెళ్ళిపోయారట. ఇంకెలాంటోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొడుతుంటుంటే లోపల నుంచి వాళ్ళకి బబ్లింగ్ జాయ్ వచ్చేస్తుందంట. ఎగురుతున్నారు. ఆళ్ళకి కొడుతుంటే వాళ్ళకి ప్రభువు నిమిత్తము మేము దెబ్బలు తిన్నామని ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారట. మీరు ఆలోచించండి. ఈరోజు క్రిస్టియానిటీ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఇంత స్థాయిలోకి మన విశ్వాసం ఉందా? మనం చాలా కంఫర్ట్ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయాం. మనం చాలా కంఫర్టబుల్ క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయామా? కదా! పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మళ్ళీ చదువుదాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎలా సాధ్యం ఇది? నేను ఎలా ఆనందించగలను? నన్ను శ్రమ పడుతున్నప్పుడు నేను ఎలా ఆనందించగలను? శ్రమల ద్వారా దేవుడు నాకేమైనా టీచ్ చేస్తాడా? శ్రమల ద్వారా నేను ఎట్లా ఆనందించగలను అనంటే నాకు శ్రమ ఏం తీసుకొస్తుందో నాకు తెలియాలి. ఒకటి ఇట్స్ ఎ ప్రివిలేజ్. అదేంటంటే నాకు ఇట్స్ ఎ ప్రివిలేజ్. దేనికి ప్రివిలేజ్? నేను ఆయనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నాను. కదా! క్రీస్తు యొక్క శ్రమల్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాననే ప్రివిలేజ్ నాకుంటది శ్రమల్లో. అది మాత్రమే కాదు. ఇంకోటంటే పర్సెక్యూషను నాకు ఏం చేస్తదంటే ఒక ఎవిడెన్స్ ఇస్తది. అదేం ఎవిడెన్స్ ఇస్తదనంటే నేను ఆయనకిలా మారుతున్నాను. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఇదే మాట అంటాడు. ఫిలిప్పి 3:10లో ఈ మాటను ఉపయోగిస్తాడు. ఫిలిపియన్స్ 3rd చాప్టర్ 10th వర్స్. అదండి. ఆయన పునరుత్థానం ఆయన శ్రమల్లో పాలివాడునగునట్లు ఇట్టుదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమల్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను అంటున్నాడు. అందుకని ఒకటి నెక్స్ట్ శ్రమ ఏం చేస్తుందంటే ప్రభు కోసం నిలబడ్డానికి ప్రభు యొక్క శ్రమలో పార్టిసిపేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, శ్రమలో హింసింపబడుతున్నప్పుడు నాకు కొత్త ఆపర్చునిటీ వస్తది. ఎవరినో తెలుసా? కొత్తోళ్ళని మీట్ అవ్వడానికి. అది ఆ టైంకి నీకు ఫూలిష్‌గా ఉంటది. కానీ శ్రమ ఏం చేస్తది అనంటే హింస పొందుతున్నప్పుడు అందుకనే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్‌లో మార్టర్ అని అంటారు. హతసాక్షి. తెలుగులో బాగా తర్జుమా చేశారు. మార్టర్ అనే మాట అర్థం ఏంటంటే విట్‌నెస్ అని. హతసాక్షి. సాక్ష్యం. నేను చంపుతున్నప్పుడు నా డెత్ లేకపోతే నన్ను హింసింపబడుతున్నప్పుడు నా హింస పక్కోడికి ఎవడికో సాక్ష్యంగా ఉంటది. స్టెఫెన్ యొక్క హింస పక్కోళ్ళని ఎవరిని
ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది. ఆలోచించడం స్టార్ట్ చేశాడు. బహుశా అది పౌలు యొక్క జీవితంలో ఎలాగ స్టెఫెన్ యొక్క జీవితం అదే స్టెఫెన్ గురించి మాట్లాడుతూ అప్పుడు నేనే అక్కడ కాపలాదారుగా ఉన్నాను. ఆ కొడుతున్నప్పుడు. నేనే సమ్మతించాను దాన్ని. అప్పుడు నేను చూసాను స్టెఫెన్ యొక్క మొహం ఎలా ఉంది అనంటే దేవదూత మొఖంలా ఉంది. తన మాటలు ఎలా ఉన్నాయంటే మేము కొడుతుంటుంటే స్టెఫెన్ నోట్లో నుంచి క్షమాపణ వస్తుంది. ఇది ఎలా సాధ్యం? ఒక మనిషి ఎలా మాట్లాడగలడు ఇలాగా? అమ్మో! ఇది మామూలుది కాదండి. మామూలు విషయం కాదండి అంటారు కదా! ఆ లైఫ్ ఆ పెయిన్‌లో ప్రజలు రియాక్ట్ అయిన విధానం చూసి ఇది మామూలు విషయం కాదు అని రియలైజ్ అవ్వడానికి, అనేకులకి సాక్ష్యంగా ఉండడానికి కూడా నేనంటే హింసలు అనేవి దేవుడు అలౌ చేస్తాడు. ఆ హింసని అది నాకు అర్థమైతే హింసని ఏం చేస్తానో తెలుసా? నేను ఆనందంగా ఎంచుకుంటాను. హింసని ఆనందంగా ఎంచుకుంటాను. అంత మాత్రమే కాదు. హింస నాకేం చేస్తదనంటే నాకు ఎదుగుదల, నేను ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంత మాత్రం కాదు. నా ప్రయారిటీస్ ఏంటో తెలుస్తది హింసల ద్వారా. ఒకవేళ దేవుడిని ఈరోజు ఏదో కాలక్షేపం ఖాళీగున్నాను. ఇంట్లో కూర్చున్నాను కాబట్టి క్వారంటైన్ అని ఇంట్లో పెట్టారు కాబట్టి ఖాళీగా ఉన్నాను కాబట్టి ఆ! వీడియో కాన్ఫరెన్స్‌కి వచ్చి ఉంటారు కొంతమంది. ఆఫీసులున్నాయనుకోండి, అప్పుడు టైం తీసుకొని రాగలరా? ఇప్పుడు నిజంగానే మీకు శ్రమొచ్చింది. ఒక బిగ్ ఛాలెంజొచ్చింది. ఆ ఛాలెంజ్ ఏంటంటే 2 ఛాలెంజెస్. ఒకటి ప్రభువుని నమ్ముకుంటే మీ ఉద్యోగం ఎగిరిపోతది అనే ఛాలెంజ్ ఉందనుకోండి. ఉద్యోగం కావాలంటే ప్రభువుని వదులుకోండి. ప్రభు కావాలంటే ఉద్యోగం వదులుకోండి అంటే, ఇప్పుడు చెప్పండి ఈ శ్రమల్లో దేన్ని మీరు ఎన్నుకుంటారు? ప్రభువుని నమ్ముకుంటే రేషన్ లేదంటేనే ప్రభువుని వదిలేసారు చాలా. మీకు కార్డ్ ఉండదు అంటేనే వదిలేసిన పరిస్థితి. కానీ ఎర్లీ చర్చ్ ఆది సంఘం ప్రభు నమ్ముకుంటాను అనంటే మీకు సర్టిఫికేట్‌లో బీసీసీ లేతే ఓసీ అని వచ్చేస్తది. ఎస్సీ నుంచి ఎళ్ళిపోతది. కాబట్టి మీకు ఉద్యోగాలు కష్టమవుతాయి అనంటేనే ప్రభువుని వదిలేసారు చాలామంది. అలాంటి టైంలో ఇంత పర్సిక్యూషన్‌లో మనం ఎక్కడ నిలబడతాం? శ్రమలో. అందుకని ఈ రోజు క్రిస్టియానిటీ లాంటిది మొదటి శతాబ్దపు క్రిస్టియానిటీ కాదు. కీర్తనల గ్రంథం 119 దావీదు కీర్తన 67 వచనం నేను చదువుతాను. సామ్స్ అండ్ 119 వర్స్ 67 ఇలా ఉన్నాడు. శ్రమ కలుగక మునిపే నేను త్రోవ విడిచితిని. హ్మ్. ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. కిందకొస్తే 71 వచనంలో అంటాడు. నేను నీ కట్టడను నేర్చుకున్నట్లు శ్రమలన్ ఆ! శ్రమ నుండి శ్రమ నొందియుండుట నాకు మేలాయెను. నీ కట్టడలో నేర్చుకున్నట్లు శ్రమ నొందుట, శ్రమను పొందుట నాకేమైందంట? మేలయిందట. శ్రమల్లో, ఆ హింసలో ఆయన కట్టడని అనుసరించడం సాధ్యం అవుతుంది క్రిస్టియన్‌కి. స్ట్రాంగ్‌గా నిలబడడం సాధ్యం అవుతుంది. కదా! శ్రమలొచ్చినప్పుడు మన చర్చ్‌లోకి ఒకవేళ 1000 మంది అటెండ్ అయ్యే ఒక చర్చ్‌ని తీసుకోండి. దాంట్లో క్రిస్టియన్స్ ఎవరు? బిలీవర్స్ ఎవరు? నిజమైన క్రిస్టియన్స్ ఎవరు? చాలా మంది. ఇప్పుడు ఆళ్ళని ఒక టెస్ట్ చేద్దాం. ఆ టెస్ట్ ఏంటనంటే ప్రభువుని నమ్మితే ఎక్కడి నుంచి ఎళ్ళిపోతారా? ఆడ గన్ బెట్టి కాల్చేయమంటారా? అంటే ఎంతమంది లోపలుంటారు? ఎంతమంది చచ్చిపోవడానికి రెడీ అవుతారు? ఎంతమంది ఎళ్ళిపోతారు? స్ట్రాంగ్‌గా నుంచున్నవాళ్ళు ఆ 1000 మందిలో 10 మంది ఉంటే చాలు. ఎర్లీ చర్చ్‌లో అందరూ అలాంటోళ్ళు. ఈ 21st సెంచరీలో ఉన్నట్టు ప్రజలు లేరు. సో, ఎర్లీ చర్చ్ అలా ఉంది. అంత మాత్రమే కాదు. ఇంకోటేంటంటే, ఒకటి రిజాయిస్ ముందేమంటారు రెయిన్, రెండోది రిజాయిస్, మూడోది రిలీజ్. ఏం రిలీజ్ చేస్తాం శ్రమల్లో అంటే లవ్. శ్రమల ద్వారా మన ప్రేమని ప్రపంచానికి రిలీజ్ చేస్తాం. అదేంటనంటే, నీ శత్రువు కోసం నువ్వు ప్రేమించాలి. నీ శత్రువుని ప్రేమించాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. తను రాళ్ళతో పెట్టి కొడుతుంటే స్టెఫెను, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీళ్ళని క్షమించు అనే ప్రార్థన స్టెఫెన్‌కి ఎక్కడి నుంచొచ్చింది? స్టెఫెను అంగీకరిస్తున్న స్టెఫెను ఎవరినైతే అనుసరించి నడుస్తున్నాడో, ఆ ప్రభు ఆయన శిలువలో అదే ప్రార్థన చేశారు. క్రీస్తుని పోలి నడుచుకోవడం. నన్ను హింసించారు. మిమ్మల్ని కూడా హింసిస్తారు. నేను గురువుననుకుంటున్నారు గదా! ఆ! దాసుడు యజమానుడి కంటే గొప్పోడు గాదు. నన్నే సిలువేశారు. నిన్నేస్తారు. ఇంకా దారుణంగా పడతాయి. అయితే రెడీయేనా క్రిస్టియానిటీని నమ్మడానికి? రోమపత్రిక 12 అధ్యాయంలో రోమన్స్
చాప్టర్ 12 వర్స్ 17 నుంచి నేను చదువుతున్నాను. ఇది జాగ్రత్తగా వినండి. రోమన్స్ చాప్టర్ 12 12వ అధ్యాయము 17-21 వరకు నేను చదువుతాను. ఇది జాగ్రత్తగా వినండి. అదేమంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగినది. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటునియ్యండి అంటూ, పగ తీర్చుకుంటే నా పని, నేను ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ఎవరికట? శత్రువుకి. దప్పిగొనుంటే దాహానికి నీళ్ళు ఇవ్వాలంట. అలాగ చేయడం వల్ల అతని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయేదు. కీడు వలన జయింపక మేలు చేత కీడుని జయించున్నావు. ఇలాంటి పద్ధతులు, ఇలాంటి యాటిట్యూడ్స్ ఈ క్యారెక్టర్‌లోకి రావాలనంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా! క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే ఏంటో. తన రాజ్యాన్ని ఆయన స్థాపించాలనుకున్నప్పుడు, ఆ రాజ్యంలో నిన్ను నన్ను వారసులుగా చేయాలి, సిటిజన్స్‌గా చేయాలంటే, ఆ సిటిజన్స్‌కి ఉండవలసిన క్యారెక్టర్ ఏంటి, క్రైటీరియాస్ ఏంటో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అప్పుడు వి హావ్ ఎ రివార్డ్. పర్సిక్యూషన్ యొక్క రివార్డ్ గురించి మాట్లాడుతున్నాడు. సో, పర్సిక్యూషన్ లేకపోతే శ్రమలను వల్ల వచ్చే రివార్డ్ ఏంటి? ఎలా ఉంటది? సో, వాళ్ళకేం జరుగుతదంటే, వాళ్ళ దేవుని రాజ్యం వారిది, దేవుని పరలోక రాజ్యం వారిది. ఆ హింసలు పొందున్న వాళ్ళు ఏం సాధిస్తారు అంటే, వాళ్ళది పరలోక రాజ్యం వస్తది. ఎందుకంటే వాళ్ళు నీతి నిమిత్తం నుంచున్నారు. వాళ్ళని తన్నితే దెబ్బలన్నా తినేసారు గానీ, నీతిని వదులుకోలేదు వాళ్ళు. దానికోసం ఎంతన్నా ఇబ్బంది పడ్డారు కానీ నీతిని వదులుకోలేదు. అందుకని వాళ్ళది దేవుని రాజ్యం. ఆల్రెడీ మనకి మాట్లాడారు. అదంటే దీనులు ధనులు వారిది దేవుని రాజ్యం అని అన్నాడు. అని మాట్లాడాడు. అంటే అది ఎంట్రీ గురించి మాట్లాడుతున్నాడు. అక్కడంటే దీనులు వారు అంటే నాకు ప్రభువా నీకు అర్పించడానికి నాకు యథార్థత లేదు, నీతి లేదని ఎవరైతే పాపం నుంచి అని రియలైజ్ అయ్యారో వాళ్ళకి ఎంట్రీ ఏంటంటే దేవుని రాజ్యం. ఇక్కడ ఎంట్రీ గురించి మాట్లాడట్లేదు. ఇక్కడేం మాట్లాడుతున్నాడంటే ఆ దేవుని రాజ్యాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యం వారిది. అందుకని గుర్తుపెట్టుకోవాల్సిందంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద పర్సిక్యూషన్. పర్సిక్యూషన్‌లో శ్రమల మధ్యన నా సెల్ఫ్ కంట్రోల్ ఏంటి? ఎందుకంటే రివార్డ్ ఉందట. రివార్డ్ ఉంది. ఎందుకంటే ఆ శ్రమలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. 5వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట చూడండి. ఏమంటాడంటే సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను కూడా హింసించిరి. అబ్బా! మనకి ఎంకరేజింగ్ వర్డ్ ఏంటంటే ప్రవక్తల పేరు పక్కన నీ పేరు ఉంటదంటాడు. పార్టిసిపేట్ చేస్తావంట. రివార్డ్ ఏంటో తెలుసా? నేను మినిస్ట్రీకొచ్చిన కొంతకాలం తర్వాత నేను కొంచెం మోడల్‌గా పెట్టుకున్న కొంతమంది స్పీకర్స్ ఉన్నారు. ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఇలాంటి వాళ్ళు. తర్వాత ఒకసారి ఏమైందంటే, నేను ఎవరినైతే మోడల్‌గా పెట్టుకొని ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇలాంటి వాళ్ళు స్పీకర్స్ మంచి స్పీకర్ ఆయన అనుకుంటే, ఓ పక్కన ఒక పాంప్లెట్‌లో ఆయన్ని నన్ను ఒకే డయాస్ మీద స్పీకర్‌గా పెట్టారు. ఆయన పక్కనే నా పేరు పడ్డది. ఎంత ఆనందమో! ఎడ్వర్డ్ విలియమ్స్ గారు పంచుకున్న స్టేజ్ నేను పంచుకున్నాను. సో, మీరు ఆలోచించండి. అప్పుడలా అనిపిస్తే, ఇప్పుడు నా పేరు ఎక్కడుంటదంటే, హింసలు ఎవరు పొందారట? ప్రవక్తలు కూడా పొందారట. వాళ్ళతో పాటు మీ పేరు ఉంటది. వాళ్ళు పూర్వం ముందు అలా చేశారు. మీ పేరు కూడా అక్కడ ఉంటది వాళ్ళతో. సో, ఎట్లా అయిపోద్దనంటే, నేనొక ఆ హింసని గర్వంగా తీసుకోవడానికి సాధ్యమవుతూ ఉంటది. ఇది చాలా ప్రాముఖ్యమైన మాటను తీసుకోండి. అదేనంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని మీరు తీసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని తీసుకుంటే, ఇది జాగ్రత్తగా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి నేను చదువుతాను. హీబ్రూస్ 11th చాప్టర్ వర్స్ 26. 26 నుంచి నేను 20 ఆల్‌మోస్ట్ 40 అంటే కొన్ని వచనాలు నేను 30 వరకు నేను చదువుతాను. ఇక్కడ ఇలా ఉంది. అయితే ఆహ్ 26 వచనం చేస్తాను. మోషే పెద్దవాడైనప్పుడు
విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమనించుకొని అల్పకాల ఆ! పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫొరే ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టించాడు. మోషే ఐగుప్తు ధనం మీద ఫోకస్ చేయలేదట. దానికంటే క్లిష్టమైన నింద గొప్పదనుకున్నాడట. అది గొప్పదనుకున్నాడు. ఆ నింద గొప్పదనుకోవడం. ఈ అల్పకాలం ఇచ్చే ఈ యొక్క ఏదైతే మనం జాయ్ అంటున్నారో, థ్రిల్ అని అంటున్నారో ఇలాంటి మాటలున్నాయి చూడండి. ఈ ప్రపంచం అల్పకాలం ఇచ్చే ప్రపంచం అది అల్పకాలమే ఉంటది. అనుభవించుట కంటే దే దేవుని ప్రజలు అనుభవించుట ఆ! దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడట. ఎందుకు అనంటే, ఫరో కుమార్తెగా ఒక రాయల్ ప్రిన్స్‌గా ఉండడం కంటే, గొప్ప విషయం ఏంటనంటే, అసలు విషయం ఉంది తర్వాత. రాజులందరికీ రాజు ఎవరు? ఈ క్వీన్ విక్టోరియా అని మాట్లాడుతామే, ఇంగ్లాండ్ క్వీన్స్ ఉన్నారే. ఈ రాజులందరికీ రాజుగా వచ్చిన ఆ రాజు యొక్క కుమారుడుగా నేనుంటే, నాకెంత ఇంకా గొప్పదనం ఉంటది. ఇంగ్లాండ్‌లో ఆ ప్యాలెస్ చూసి ఫోటోలు తీసుకోవడానికి ఎళ్తాం దగ్గర దగ్గర. పర్మిషన్‌లు తీసుకోవాలి. లోపలికెళ్ళక రానివ్వరు. కానీ ఈ రాజులందరికీ రాజైన ఆయన్ని, ఆయనకి నేను కుమారుడుగా ఉండడం. మీరు ఆలోచించండి. మోషే అది చూసాడట. తన రివార్డ్ చూసుకున్నాడు. నేను ఏ స్థాయిలో ఉండబోతున్నానని చూసుకున్నాడు. అందుకని ఈ లోకమంచులో శ్రమలు ఈ పెద్ద నథింగ్ అని తీసేసుకున్నాడట. ఈరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేతే ఒక బ్యూరోక్రాట్‌కి ప్రిపేర్ అయినప్పుడు ఎన్ని గంటలు కష్టపడతారు. నాకు తెలిసిన ఒక కలెక్టర్ శశిధర్. ఆయన ఒకసారి చెప్పిన మాటేంటంటే, ఆయన ఐఏఎంలో చేశాడాయన. ఐఏఎంలో ఎంబీఏ అయిపోయిన తర్వాత, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ దాంట్లో ఎంబీఏ అయిపోయిన తర్వాత, ఆయన తర్వాత చేసిన పనేంటంటే, సివిల్ సర్వెంట్‌కి కూర్చున్నాడు. ఆ సివిల్ సర్వెంట్‌కి 2 ఇయర్స్ కూర్చున్నాడు, రాలేదు. రోజుకి ఎంతసేపు కూర్చున్నాడంటే 2 ఇయర్స్. ఆల్‌మోస్ట్ 15 అవర్స్ పర్ డే 2 ఇయర్స్. అవ్వలేదు. మళ్ళీ ఇంకో 1 ఇయర్ ఫ్యామిలీని అందరిని వదిలిపెట్టేసాడు. ఆ 3 ఇయర్స్ తను చేసిన పనేంటే ఎక్కడో రూమ్ తీసుకొని వేరే చోట, అది కూడా ఒక అడవులు లాంటి ప్లేస్‌లో తీసుకొని, అక్కడ కూర్చొని పేరెంట్స్‌లో ఆ 3 ఇయర్స్‌లో తన మహా అయితే 4 టైమ్సే కలిసాడు. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మీరు ఆలోచించండి. శశిధర్‌ని ఇప్పుడు అడిగితే మనం ఎందుకండి విజయక్క వాళ్ళ బావగారే విజయక్క ఆల్రెడీ ఇక్కడుంది. విజయక్క వాళ్ళ బ్రదర్ ఆయన అన్న. సో, ఇప్పుడు అడగండి శశిధర్ గారిని. మీరెందుకింత కష్టపడ్డారు? ఎందుకో తెలుసా? నేను ఐఏఎస్ ఈ ర్యాంక్‌లో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. కాబట్టి దానికి తగినట్టు నేను కష్టపడ్డా. మీరు ఆలోచించండి. అంటే రాబోయే మహిమ కోసం, ఈ లోకం ఉన్న మహిమ కోసం నువ్వంత కష్టపడితే, దేవుడిచ్చే ఆ గొప్పదనము రాజుగా ఉండడానికి. అందుకని అబ్రహాము కూడా దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో, పునాదులు గలగా ఆ పట్టణం కోసం, ఆ నూతన భూమి కోసం అబ్రహాము ఎదురు చూస్తున్నాడట. దానికోసం ఇదంతా వదులుకోమంటే వదిలేసాడు. నేను చూపించే దేశం వెళ్తా అంటే వచ్చేసాడంతే. అన్ని చోట్ల స్థిర నివాసాలు ఎక్కడ లేడు. ఇంతకీ ఏంట్రా అంటే హెబ్రీ పత్రికలో మాట్లాడుతాడు. దేవుడు ఆ నూతన భూమికి నూతన యెరూషలేముకి నిర్మాణకుడు, శిల్పి అన్నాడు. ఆ నూతన యెరూషలేము కోసం ఎదురు చూస్తున్నాడు అబ్రహాం. దానికోసం వెళ్తా ఉన్నాడు. అందుకని దానికోసం ఎన్ని శ్రమలొచ్చినా పర్వాలేదని అనుకున్నారు ఈళ్ళందరూ. తిమోతి రాసిన రెండో పత్రిక, సెకండ్ తిమోతి సెకండ్ చాప్టర్ 12థ్ వర్స్. సెకండ్ చాప్టర్ 12థ్ వర్స్‌లో ఇలా ఉంది. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనము ఆయన్ని ఎరుగుననును. ఒకవేళ సహిస్తే ఆయన మనల్ని ఎరుగుతాడు. అంటే తెలుసుకుంటాడు. అంటే మన గురించి చెప్పమంటాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనల్ని కూడా ఆయన ఎరుగుననును. నువ్వు సహిస్తే గనక ఈ శ్రమలు సహిస్తే నువ్వు ఏలతావు. ఆయన రాజ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఏలే స్థాయిలో దేవుడు నిన్ను పెడతా ఉంటాడు. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చూసినప్పుడు ఆ పత్రిక అంతా ఏముంటదనంటే అంటే
దీని గురించి శ్రమల్లో, ఇబ్బందులో అవి శ్రమలు చూసినప్పుడు క్రిస్టియన్స్ ఆది సంఘము క్రైస్తవులు వీక్ అయిపోతుంటంటే పేతురు రాస్తాడు. మీరు చేయొద్దు. మీరు శ్రమని చూసి భయపడొద్దు. మీరు సిలువను చూడండి. ఆ సిలువ మీ పాప క్షమాపణ నిమిత్తం దేవుడు తన కుమారుడిని పుట్టించి, ఆయన పొందిన హింస ద్వారా నీకు నాకు విమోచన ఇచ్చాడు. కాబట్టి మిమ్మల్ని కొనడానికి, మిమ్మల్ని విమోచించడానికి మిమ్మల్ని వెండి, బంగారాలతో కొనలేదు. క్షయమ వాటిలతో కొనలేదు. తన రక్తాన్ని కొన్నాడు. అంత విలువైన వాళ్ళు. కాబట్టి డోంట్ గివ్ అప్. ఒక్కసారి క్రాస్ చూడండి, సిలువను చూడండి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాసింది పేతురు రాసిన పత్రిక. శ్రమల్లో ఉన్న క్రిస్టియన్స్ వీక్ అయిపోతున్న టైంలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రాస్తా ఉన్నారు. అందుకని నీతి నిమిత్తము హింసింపబడుతున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళది పరలోక రాజ్యము వారిది. వాళ్ళకి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తా ఉంటాడు. ఒక ఇలిస్ట్రేషన్ నేను చెప్పి ముగిస్తాను. ఇలిస్ట్రేషన్ కాదు కానీ ఒక ఇష్యూ. ఇది రియల్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్. ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. తను ఈస్ ఎ బ్రాహ్మిన్. అయితే తనని ఒక అబ్బాయి ఇష్టపడ్డాడు. అయితే ఈ అమ్మాయి ధనవంతురాలే. డబ్బులున్నాయి. కానీ ఆ అబ్బాయి అంత ధనం లేదు కాబట్టి పేరెంట్స్ ఒప్పుకోలేదు. కానీ తర్వాత మనం లేదు మేము ఇష్టపడుతున్నాం అని అనుకుని పెళ్లి చేసుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఆ అబ్బాయి కూడా బ్రాహ్మిన్. మొత్తానికి ఒప్పుకున్నారు. ఇద్దరు బ్రాహ్మిన్సే ఒప్పుకున్నారు. ఒప్పుకొని వీళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు బానే ఉన్నది. ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఆహ్, ఆహ్, పిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు పుట్టారు. 6, 7 సంవత్సరాలకొచ్చిన తర్వాత ఒక పెళ్ళైన మేబీ ఒక 10 ఇయర్స్ తర్వాత ఒకరోజు తనేదో పడుకున్నప్పుడు తన భర్త ఏదో ఇలా గమనిస్తుంటే తనకేదో తగిలింది. పిలుస్తుంటే తను రెస్పాండ్ అవ్వలేదు ఆ అమ్మాయి. ఏంటి అని ఏం చేస్తుంటే నాకు తెలియలేదు అన్నది. అప్పుడు గమనిస్తే తనకేముందంటే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్తే తనకు సెన్స్ లేదు. స్కిన్ మీద సెన్స్ పోయింది. తెలిసిందండి తనకి కుష్టి వ్యాధి వచ్చింది. లెప్రసీ వచ్చింది. వెంటనే తన భర్త చేసిన పనేంటంటే "నువ్విక్కడ పిల్లలతో తిరగొద్దు" అని చెప్పి తనని ఒక రూమ్‌లో పెట్టారు భర్త. బర్త్‌లో అలా పెట్టి భర్తకి తనకి ఏదో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ భర్తకి తనకి కాదు పిల్లల్ని కూడా కలవనివ్వకుండా ఒక రూమ్‌లో పెట్టేశారు. ఆ తర్వాత ఆ ఇంటి పక్కనే కొంచెం దూరంగా ఉన్న ఒక రూమ్‌లో ఆ అమ్మాయిని పెట్టేశారు. ఆ అమ్మాయికి కుష్టు రోగం వచ్చేస్తా ఉంది. సో, చివరికి పిల్లల్ని చూసుకొని అప్పటికి ఆ అమ్మాయికి 2 ఇయర్స్ పైనయింది. ఇంటి దగ్గరే ఉంటుంది కానీ పిల్లల్ని కూడా చూడట్లేదు. రానివ్వట్లేదు. సో, భోజనం పరిస్థితి ఏంటంటే ఒక క్యారేజ్ తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి తన దగ్గర ఇసురుతున్నారు. ఆ అమ్మాయి అలా తింటున్న పరిస్థితి అది. ఇది నార్త్‌లో జరిగిన ఇష్యూ అది. ఒక రియల్ ఇష్యూ. ఆ అమ్మాయి అట్లాంటి పరిస్థితుల్లో, ఆ భయంకరమైన పరిస్థితుల్లో అలా ఉన్నప్పుడు, ఒకరోజు తన యొక్క భర్త, అలాగే మామగారు, అత్తగారు, అలాగే మరిది మాట్లాడుతున్న టైంలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే, ఎంతో కొంత మరిది మాత్రమే కొంచెం వదిన మీద కొంచెం జాగ్రత్తగా అంటే ఆహ్, వదినకి పాపం అని జాలి పడుతూ ఎంతో కొంత వచ్చి పలకరించేవాడట అప్పుడప్పుడు. సో, వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఏమనంటే, ఆ అమ్మాయికి మనం ఏం చేస్తామనంటే, మన ధర్మశాస్త్ర ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం తనకి విముక్తిని కలుగజేయాలి. కాబట్టి ఏం చేద్దామంటే, తనకి కిరోసిన్ అంటించి తనకి కాల్చేద్దాం అని వాళ్ళు నిర్ణయించుకున్నారు. సో, ఆ రోజు నైట్ అంటే ఈవినింగ్ అయింది. రేపు కాల్చేద్దామని ఏదో నిర్ణయించుకున్నారు. డేట్ పెట్టుకున్నారు. అయితే వెంటనే వాళ్ళ మరిది ఆ డిస్కషన్‌లో ఉన్న మరిది అలాగే అన్నాడు. కానీ అతనికర్థమైంది. ఇప్పుడు వ్యతిరేకిస్తే ఇది చాలా గొడవ ఇలా ఉందని చెప్పి, ఇదిప్పుడు గాదు నేను చెప్తాను. రేపు చేద్దామని చెప్పి, ఈ లోపల ఆ నైటే వెళ్ళిపోయి, వాళ్ళ వదినని తీసుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ చేసేసాడు. వాళ్ళ వదిన. తీసుకెళ్ళిపోయి ఆ అమ్మాయిని ఒక క్రిస్టియన్ మిషనరీస్ దగ్గర పెట్టాడు. ఒక బ్రాహ్మిన్. తిన బ్రాహ్మిన్, తన వదిన బ్రాహ్మిన్ ఒక క్రిస్టియన్ మిషనరీ దగ్గర పెట్టాడు. పెట్టేస్తే ఆ అమ్మాయి అప్పటికే ఏంటంటే మళ్ళీ చెప్పాడు. "నువ్వు చంపేసడానికి భర్త, మామగారు, మా అమ్మ, నాన్న ప్లాన్ చేసుకున్నారు." ఇక చాలా దారుణమైన పరిస్థితిలో ఆ అమ్మాయి ఇంక ఇదైపోయింది. అక్కడే ఉండిపోయింది. అప్పటికే తనకి చాలా లెప్రసీ వచ్చేసింది. ఆ మిషనరీస్ ఇంట్లో ఉంది. అయితే వచ్చిన ఆ మిషనరీస్ ఆళ్ళెక్కడ ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. వదిన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. మధ్యలో మాత్రం వదిన చూడడానికి అప్పుడప్పుడు వస్తారు. వాళ్ళేమనుకున్నారంటే ఈ అమ్మాయి ఎక్కడికో ఎళ్లి ఆత్మహత్య చేసేసుకుంది అన్న దాంట్లోకొచ్చేసారు. ఎందుకంటే అప్పటికి కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఈ లోపల ఎక్కడ జరుగుతుందంటే, ఈ అమ్మాయి క్రిస్టియన్ మిషనరీ దగ్గర ఉంటూ, వాళ్ళ టేబుల్ దగ్గర వాళ్ళు భోంచేస్తుంటే, ఆ మిషనరీస్ వాళ్ళు భోంచేస్తుంటే, ఫారినర్స్ భోంచేస్తుంటే, వాళ్ళకి కూడా చైరేసి, "నువ్వు కూడా కూర్చో" అన్నారట. అంటే నాకు లెపర్సీ ఉంది. నేను ఐయామ్ లెపర్ అన్నదట.
నేను కుష్ఠరోగిని అనంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ ఒక మిషనరీ చెప్పిన మాట ఏమంటాడంటే ఫారినర్ ఆయనేమన్నాడంటే, "అరే! మేము ఫీవరొస్తే ఎవరికన్నా జ్వరం వస్తే ఆ వ్యక్తికి జ్వరం వచ్చిందంటాం గానీ ఫీవర్ అని పిలవం. నీకు అంతే. నీకో రోగం వచ్చింది. అదేంటంటే కుష్ఠరోగం వచ్చింది. నువ్వు కుష్ఠరోగి కాదు. నువ్వు వ్యక్తివి. నువ్వు మనిషివి. నువ్వు దేవుని పోలికల్లో ఉన్నావని" చెప్పాడు. సో, తనకి వెంటనే ఇమ్మీడియేట్‌గా తను కనెక్ట్ చేసుకుంది. తన ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎలా ఉన్నారు? తిని వీళ్ళెలా చూస్తున్నారు? తన సొంత ఫ్యామిలీ, తన సొంత భర్త, పిల్లలు వాళ్ళందరూ తనను చంపేయడానికి ప్లాన్ చేస్తుంటే, ఓన్ ఫ్యామిలీ అలా చేస్తే, ఇక్కడ ఎవరో తెలియని వాళ్ళు వీళ్ళేంటి ఇలా ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమకి ఆవిడ రోజు రోజుకి మార్పులు జరుపుకుంటోంది. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేసింది. ఆ ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేసిన తర్వాత మరిదొచ్చి తర్వాతగొచ్చి "నువ్వెందుకు దీంట్లోకెళ్ళావు" అనంటే, "నువ్వేం చేశావు? నువ్వు నన్ను రక్షించావు. నిన్ను వాడుకున్నాడు." కానీ కాదనట్లేదు. నా భర్త ఏం చేశాడు? వాళ్ళేం చేశారు? నా మతం ఏం చేసింది? ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చింది. అయితే ఈ అమ్మాయి అక్కడితో కాకుండా మిషనరీస్ వాళ్ళతో పాటు వాళ్ళు కొన్ని పల్లెలకి వెళ్లి ఆళ్ళేం చేస్తున్నారంటే సువార్త మీటింగ్‌కి కూడా వెళ్తుంది. ఒకరోజు ఒక పల్లెకెళ్లారు. ఒక సువార్త మీటింగ్ జరుగుతా ఉంది. ఆ సువార్త మీటింగ్‌కెళ్ళిన తర్వాత ఆ మిషనరీస్ వాళ్ళందరూ మాట్లాడుతూ వాళ్ళతో పాటు ఈవిడ కూడా పాటలు పాడుతూ వెళ్తా ఉంది. అయిన తర్వాత ఆ మిడ్‌నైట్ మిషనరీలు, ఆ ఫారినర్స్ వాళ్ళ పిల్లలు కలిపి ఆయన ఒక కార్‌లో పడుకున్నారు. ఆ మిడ్‌నైట్ ఆర్ఎస్ఎస్ లేకపోతే బజరంగ్ దళ్ అది ఎవరంటే వాళ్ళు అటాక్ చేశారు. నైట్ అటాక్ చేశారు. ఆ కారుకి నిప్పంటించారు. ఆ కారులో మిషనరీ, గ్రైమ్ స్టైన్స్ ఆళ్ళిద్దరు పిల్లలు అక్కడే చచ్చిపోయారు. మీకు చూడండి ఈ విషయం. అప్పుడు పొద్దున్నే మీడియా వచ్చింది పరిగెట్టుకొని. పెద్ద అల్లకల్లోలం అయిపోయింది. సో, మీడియా కెమెరాస్ అన్నీ తిరుగుతున్నాయి. ఆ రోజు మిషనరీ గ్రామ్ స్టైన్స్ తన పిల్లలు చనిపోయినప్పుడు కెమెరాస్ తిరుగుతున్న టైంలో ఈ అమ్మాయి మిస్ అయిపోయిన ఈ అమ్మాయి అక్కడ మళ్ళీ కెమెరాలో కనపడ్డది. "అరేయ్! మిస్ అయిపోయావు నువ్వెక్కడున్నావు?" అని అడిగారు అక్కడ కూర్చున్నవాళ్ళు. "నువ్వు చచ్చిపోయావు అనుకున్నానంటే" అప్పుడు ఆవిడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇది నా ఫ్యామిలీ నన్ను తగలపెట్టేస్తుంటే, చంపేయాలనుకుంటే, ఈయన నన్ను కాపాడితే, ఈరోజు ఈయన్నే మీరు చంపేశారు. నీతి నిమిత్తము హింసింపబడుతున్నవాడు ధన్యుడు. వాడు దేవుని రాజ్యాన్ని చూస్తాడు. ఒక ఆయన హింస పొందాడు. తన పిల్లలు చనిపోయారు. దేవుడుంటే రక్షించొచ్చు కదా! అని అన్నారు. కానీ ఈరోజు ఆయన మీద ఒక సినిమా రిలీజ్ అయింది కదా! 'లీస్ట్ ఆఫ్ దీస్' అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ 'లీస్ట్ ఆఫ్ దీస్' అనే మూవీ రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు బహుశా యాక్చువల్‌గా క్వారంటైన్ వచ్చింది కాబట్టి దాన్ని తెలుగులో డబ్ చేశారు. సో, ఆ మినిస్ట్రీ యొక్క లేకపోతే ఆ సినిమా యొక్క తెలుగులో డబ్ చేసిన తర్వాత దాన్ని మనకే జేఎన్‌జీకే అప్పచెప్పారు యాక్చువల్‌గా ఆ బాధ్యత ఏంటంటే, థియేటర్స్‌లో తీసుకెళ్ళాలని అనుకున్నాం. కానీ ఈ లోపల ఇది జరిగింది. వాళ్ళు ప్రార్థన చేయండి అది తెలుగులో డబ్ అయింది కాబట్టి ఆ మూవీ. కాబట్టి అది మనం తెలుగులోకి డబ్ అయింది కాబట్టి మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కానీ ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కళ్ళు నేను కూడా థియేటర్‌కెళ్ళి చూసాను ఆ మూవీ. అది 6 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది. అది థియేటర్‌లో వైజాగ్‌లో థియేటర్‌లో నేను వెళ్లి టికెట్ కొనుక్కొని బయటకొచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్‌కి మైక్ పెట్టి బయటకొచ్చిన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరెలా ఫీల్ అయ్యారు? అని కొన్ని క్రిస్టియన్ చానెల్స్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తే దాంట్లో చాలా మంది చెప్పిన మాటంటే మేము మిషనరీగా ఎళ్తాం. ఆయన లైఫ్ మమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసింది. ఒకళ్ళ హింస ఏమైందో తెలుసా? ఇంకొకళ్ళకి విట్‌నెస్ అయింది. నీతి కొరకు నుంచున్నప్పుడు నీకు ఇబ్బందులు జరుగుతాయా? ఇబ్బందులుంటాయి. చంపేస్తారా? అంటే చంపేస్తది. ఎందుకనంటే, వాళ్ళు మీ గురువుని చంపేసింది. మనం నమ్ముతున్న రక్షకుడినే చంపేసింది. ఎందుకంటే, ఈ లోకము నువ్వు స్నేహం చేస్తే అది దేవునికి విరోధంగా ఉంటుంది. లోక స్నేహము దేవునికి విరోధం చేస్తుంది. దేవుడు నన్నేం చేశాడంటే, లోకంతో స్నేహం చేసి నన్ను ఎన్నుకొని బయటికి విమోచించాడు. నా కోసం ప్రాణం పెట్టాడు. సో, నన్ను విమోచించి నన్ను ఈ ప్రపంచం నుంచి ప్రత్యేకపరిచి నాకు కొత్త విలువలిస్తుంటే, ఈ ప్రపంచం నన్ను హింసిస్తుంది. ఎందుకంటే నన్ను పరిపాలిస్తుంది దుష్టుడు. నన్ను హింసిస్తుంది. కాబట్టి ప్రభు చెప్తున్న మాట, నన్ను హింసించిన ప్రపంచం మిమ్మల్ని కూడా హింసిస్తది. మీ క్రిస్టియన్ ఫెయిత్ అని మీరు వెళ్తున్నప్పుడు అదేమి ఆహ్, అదేంటి నేను స్వాగతించిన లేపోతే ఒక రెడ్ కార్పెట్ ఏసి నేను వెల్కమ్ చెప్పదు ప్రపంచం. నిన్ను హింసిస్తది. అయితే అక్కడ నీ కమిట్మెంట్ తెలుస్తుంది. అందుకని ఎర్లీ చర్చ్ క్రిస్టియానిటీ లాగా లేతే ఈ రోజున్న క్రిస్టియానిటీ లాగా ఎర్లీ చర్చ్ లేదు. అందుకని నీతి కొరకు నిజంగా హింసింపబడితే మీరు ధన్యులు. అలాంటి వారిది పరలోక రాజ్యం. ఎవరైతే ఫెయిత్‌ని సీరియస్‌గా తీసుకుంటారో ఎవరైతే లైఫ్‌ని సీరియస్‌గా తీసుకొని ప్రభువుకి అంత కమిట్మెంట్ ఇవ్వగలుగుతున్నామా మన జీవితాల్లో, అలా చేస్తే మనకు శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. సో, దేవుని వాక్యం అదే మాట్లాడుతుంది. శ్రమలొస్తాయి. ఆ శ్రమల కారణం ఏంటో తెలుసా? ఒక ప్రత్యేకమైన విలువలతో జీవిస్తావు. ఒక ప్రత్యేకమైన విలువలతో ఉంటావు. సో, ప్రపంచానికి కాంట్రాస్ట్ ఐడియాలజీస్‌తో ఉంటావు.
పట్టణం కాదు. దేవుడి చేత నిర్మింపబడిన పట్టణం. దానికి దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ఒక ప్యాలెస్, ఇంగ్లాండ్ ప్యాలెస్ కన్నా ఉన్నతమైన స్థాయిని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. సో, అది నాకెప్పుడైతే అర్థం అవుతదో, నేను ఈ లోకంలో ఉన్న శ్రమల్ని ఈజీగా తీసుకోవడం సాధ్యమవుతుంది. అలా ఉండేలాగా నా దేవుడు ఈ కొద్ది మాటలని దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోకి ఇక కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీతి కొరకు హింసింపబడుతున్న వారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది. ప్రభా, ఈ మాటలను బట్టి నీకు వందనాలు. ప్రభా దేవా, మేము ఎందుకు హింసింపబడాలి అంటే, మేము నీతి జరిగించాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి ఈ ప్రపంచం మాకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ ప్రపంచం దేవుణ్ణి రిజెక్ట్ చేసింది. చివరికి జీవాధిపతిని చంపేసింది. అలాంటి ప్రపంచంలో ఉన్న మమ్మల్ని విమోచించుకున్నావు, ప్రత్యేకపరిచావు, నీ రాజ్యాన్ని స్థాపిస్తున్నావు. ఆ రాజ్యంలో ప్రభా మమ్మల్ని సిటిజన్‌గా, ప్రభా పౌరులుగా మనం చేయబోతున్నాం. ఆ పౌరులుగా మేము ఉండాలి అనంటే, ఈ ప్రపంచంలో ఉన్న విలువలతో మేము సెపరేట్ అయ్యి ఉండాలి. అయితే ఈ ప్రపంచం మమ్మల్ని ఊరుకోదు. మా మీద నిందేస్తది, హింసిస్తది, దౌర్జన్యం చేస్తది. కానీ ఇది మా ప్రభు నిమిత్తము మేము నుంచున్నాము అనే ఆనందం మాకు అనుగ్రహించండి. ఎందుకనంటే రాబోయే లోకము చాలా ఉన్నతమైంది. ప్రభా, ఆ పరలోక పట్టణము అది దేవుడి చేత నిర్మింపబడింది. అది భూమి మీదకి దిగిపోతుంది. అలాంటి నూతన భూముల్లో సాత్వికులమైన మేము ధన్యులం ప్రభా. అప్పుడు మాకు మాత్రమే అనుగ్రహిస్తావు. ధనవంతుల సంగతి ఏంటంటే వాళ్ళు ఒట్టి చేతిని పంపిస్తావు. వాళ్ళు వెతికిదామన్నా వాళ్ళు ఎక్కడ దొరకరు అని వాక్యం సెలవిస్తా ఉంది. అలాంటి ఉన్నతమైన పిలుపులోకి మమ్మల్ని పిలిచిన దాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, ఈ పేరు కోసం, ఈ నీతి కోసం మేము జీవించినప్పుడు మాకొస్తున్న ప్రతి శ్రమని మేము జయించుకుంటూ వెళ్ళే కృపను అనుగ్రహించండి. అలాంటి ధైర్యాన్ని, శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రభా, గ్రహం స్టైన్స్ యొక్క లైఫ్‌ని బట్టి నీకు వందనాలు. ప్రభా, అలాగే అనేకులు ప్రభా హతసాక్షులైపోయిన అనేకులు, వాళ్ళు సాధించింది ఈరోజు మా క్రైస్తత్వం ఎలా వచ్చింది, మా దేశం అనంటే ఎంతోమంది హతసాక్షులైపోయారు. వాళ్ళ యొక్క రక్తం వల్ల ఈరోజు మాకు రక్షణ వచ్చింది. ప్రభా, నువ్వు కార్చావు రక్తం. అలాగే ఆ విలువలతో జీవించిన బిడ్డలు కూడా రక్తాన్ని కార్చారు. కానీ ఈరోజు స్వార్థం మనం చాలా ఈజీగా తీసుకున్న పరిస్థితిలో మేము వచ్చేసాం. మా దగ్గరికి రావడానికి ఎంతమంది బలయ్యారు, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు. ప్రభు కోసం హింస పొందడం, ప్రభా ఇవన్నీ మేము గుర్తెచ్చుకున్నప్పుడు, ఈ ఫెయిత్ ఇంత సీరియస్ అయిందా అని మేము ఆలోచించే కృపను అనుగ్రహించండి. నీ స్వరూపంలోకి రావడానికి, మా క్యారెక్టర్‌ని మార్చడానికి దినదినం ప్రభా మాకిచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా, ఈ ధన్యతలను ప్రభా మేము కంప్లీట్ చేసుకోవడానికి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, బిడ్డల యొక్క జీవితాల్లో ఇచ్చిన మార్పులను బట్టి నీకు వందనాలు. ఎవరైతే వాళ్ళ జీవితాలను మార్చుకొని ఇదిగోదవా ఇచ్చిన విట్‌నెసెస్‌ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తాము. వాళ్ళతో మీరు మాట్లాడండి. ప్రభా, నుంచున్నాము అని అనుకుంటే కనుక పడిపోకున్నట్లు మరింత స్ట్రాంగ్‌గా నుంచునే శక్తిని బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని అడుగుతా ఉన్నాం. ప్రతి బలహీనతలను ప్రభా విడిచిపెట్టి, అది సులువుగా ప్రభా ఇదిగో చిక్కులు పెట్టే పాపాలను విడిచిపెట్టి, ప్రభా ఇదిగోదవా నీ వైపు తిరుగుతున్న వాళ్ళెవరైతే ఉన్నారో ప్రభా, ఆ బిడ్డలను ప్రభా మీరు ఒకసారి తాకండి. ప్రభా, నుంచోడానికి, స్ట్రాంగ్‌గా నుంచోడానికి శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించి నడిపించమని, బిడ్డల పక్షంగా చేసిన ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎనీ క్వెషన్స్? క్వెషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. ఇప్పుడు ఎస్సీ కాస్ట్ నుంచి బీసీకి మారిపోవాలి అని ఒక నినాదం, అదే ఒక ప్రొసీజర్ వచ్చింది కదా అన్నయ్య. సో వెన్ ఇట్ ఈస్ ఇల్లాజికల్ ఎస్సీ నుంచి బీసీగా మారిపోవడానికి, వెన్ వీఆర్ బిలీవింగ్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ అనేసరికి హౌ ఇట్ సపోజ్ టు బి, మన పుట్టుక ఎలా మన పుట్టుక ఎలాగ మారిపోతుంది కేవలం క్రిస్టియన్ ఫెయిత్ వల్ల? అవ్వదురా. అదే కదా! అది అందుకనే అక్కడ నీకు పెద్ద పాయింట్ అర్థమవుతుంది. అదేంటంటే ఒక ట్రైబ్ బుద్ధిజం తీసుకుంటే ఏమవ్వదు. ఒక ఎస్సీ బుద్ధిజం తీసుకుంటే ఏమవ్వదు, సిక్కిజం తీసుకుంటే ఏమవ్వదు. క్రిస్టియానిటీని యాక్సెప్ట్ చేస్తే మాత్రం బీసీసీకి వెళ్ళిపోతున్నాడు. అదే ఎందుకు అని అంటే ఎందుకు అని కాదు, లాజికల్ నథింగ్. ఇట్స్ అన్యాయం అంతే. జస్ట్ బికాస్ ఏంటంటే యూ బికమ్ ఏ క్రిస్టియన్ అయినందుకు మాత్రమే. అందుకని క్రిస్టియన్ దీనికోసం కూడా ఫైట్ చేయాలి. ఏమైనా యా డెఫినెట్లీ ఇట్ హ్యాస్, బికాస్
ఇప్పుడున్న కాలంలోని ద నేచర్ ఆఫ్ వర్క్ గాని, లేకపోతే ఒక కార్యసిద్ధి గాని వర్సటైల్ అయిపోయింది. అంటే ఇట్ బికేమ్ మల్టిపుల్. సో, ఎస్సీ కెన్ డూ మల్టిపుల్ జాబ్స్ అండ్ సమ్ అదర్ ఫార్వర్డ్ కాస్ట్ కెన్ డూ మల్టిపుల్ జాబ్స్. సో, ఇట్ ఈస్ అబౌట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఇండివిడ్యువల్. ఇట్ విల్ నెవర్ ప్లేస్. అసలు కాస్ట్ సిస్టమ్ అనేదే పోతది కొన్ని రోజు అంటే ఇట్ డిమినిషెస్ డే బై డే ఇఫ్ అట్ ఆల్ పోవాలంటే కూడా ప్రభు యొక్క బోధలు భూమి మీదకి రావాలి. ఈ భారతదేశం అంతే. రావాలి. అంతే. అబ్సల్యూట్లీ. ప్రభు యొక్క బోధలు వస్తేనే కానీ కాస్ట్ సిస్టమ్ పోదు. అందుకని మేము పౌలు ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే కొరింథియన్స్‌కి రాస్తూ అదే మాట అంటాడు. మేము ఏమంటామంటే వితర్కాలన్నిటిని ఆపేసి మేము సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తామని అంటాడన్నమాట. అవును. అంటే చదువుతున్నాను చూడు. 2 కొరింథియన్స్ 10th చాప్టర్ 5th వర్స్‌లో అంటాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడతోస్తాము. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడుచున్నట్లు చెరపట్టి అంటాడు. అంటే ఏంటంటే వి డిమాలిష్ ద ఎర్రర్ సిస్టమ్ అండ్ వి కన్‌స్ట్రక్ట్ ద ట్రూత్ సిస్టమ్ అనేది పాయింట్. సో ట్రూత్ సిస్టమ్‌ని బిల్డ్ చేసే మునుపు ఎర్రర్ సిస్టమ్‌ని డిమాలిష్ చేయడం కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీ. యాహ్! అండ్ ఇట్ షుడ్ బి ఫూల్ ప్రూఫ్. అంటే అట్ ద సేమ్ టైమ్ హ్మ్. దీని గురించి మనం మాట్లాడినప్పుడు డూ దిస్ విత్ జెంటిల్‌నెస్ అండ్ మీక్‌నెస్. నాట్ అగ్రెసివ్ వర్డ్స్‌తో, అగ్రెసివ్ యాటిట్యూడ్‌తో మనం ఫైట్ చేయట్లే. సో బాణం వేసుకొని బ్రిటిషోళ్ళ మీదకి అల్లూరి సీతారామరావు వేసినట్టు ఆ ఫైట్ కాదు మనం చేయవలసింది. ఆ ఫైట్ అనే యాక్చువల్లీ వాళ్ళు కూడా బికాస్ యూ మస్ట్ బి సీయింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ స్టిల్ ఇట్ ఈస్ ప్రివైలింగ్. నార్త్ ఇండియాలోనైతే ఇట్ ఈస్ టూ మచ్ అన్నమాట. You can't even believe that maid servants or whatever it may be, they should have to belong to SC and STs. SCs basically, because they don't even belong to other castes. ఇక్కడ కూడా అట్లానే caste division అనేది ఉంటుంది. So the point is that it indulged in such a way that the higher administrations, the higher chairs అని నేను చెప్పగలను. Usually that is always on the basis of references and recommendations. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ప్యానెల్ ఉంటదండి. మనకి ప్రపోర్షనేట్ గా అంబేద్కర్ గారు మనకి కొన్ని విషయాల్లోని చాలా విషయాల్లో హెల్ప్ చేశారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్ బీన్ సేవ్డ్. కానీ కొన్ని విషయాల్లో అయితే ఐ టెల్ యూ పర్పస్లీ టు హైర్ పొజిషన్స్ దే విల్ నాట్ బి రిక్రూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ అండ్ దిస్ ఇస్ అ డిస్క్రిమినేషన్. సో ఏంటంటే మరి ఇలాంటి విషయాల్లోని దిస్ హ్యూమిలిటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్. మేబీ లెజిటిమేట్ గా వెళ్ళాలి అన్నా సరే ఇట్ మే నాట్ వర్క్ బికాస్ మోస్ట్ lawyers and advocates and judges, you must be knowing like 70% of them are forward castes, Brahmins and other Anna, my point is just my point is it is as simple as that. Whatever the caste that we are born in, for the right at the moment, we should be proud of it first of all. Because I feel that there is no discrimination. ఇక్కడ నేను ఒక మాట అంటున్నాను, అంటే ప్రౌడ్ ఆఫ్ యువర్ కాస్ట్ అనేది కాదు. అగైన్ ప్రౌడ్ ఆఫ్ యువర్ కాస్ట్ అంటే అగైన్ యు ఆర్ యాక్సెప్టింగ్ ద కాస్ట్ సిస్టమ్. I mean to say ఒకటే అన్నయ్య ఇప్పుడు proud of being myself. Proud to be an individual as we belong to the same Homo sapiens. And what individually looks at when you use the word the caste అనేది యూస్ చేసినప్పుడు అంటే నువ్వు ఇండైరెక్ట్ గానే మళ్ళీ ఆ కాస్ట్ ని మనం గర్వించాలి. yes but తప్పదు. కాస్ట్ అనేది లేదు. Yes. It is a human made and the history tells. My second point is అనియా ఒకరికి కొంచెం లవ్ ఇస్తే సరిపోతుంది, ఇంకొకరికి కొంచెం ఎక్కువ లవ్ కావాలి, కొంతమందికి మోర్ లవ్ కావాలి. So years together, for centuries together, SCs and STs and also few OBCs castes paranga entante they were mentally intimidated. They don't have that mental power. Basically ఇప్పుడు ఎవరైనా ఒక SC గాని ST గాని లేకపోతే OBC గాని rebellious గా if they have to think about, really have to experiment something, they have to break a lot. మన క్రిస్టియన్ కాబట్టి అంటే దీనికి నా వర్షన్ ఒకటి చెప్పేస్తాను. మన క్రిస్టియన్ వర్షన్ అని ద క్రిస్టియన్ కమ్యూనిటీ హ్యావ్ టు యు ఆర్ గివింగ్ ఎక్స్ప్లనేషన్. అంటే నేను ఏమంటున్నానంటే
దీని మీద వేరే సెషన్ తీసుకుందాం. ఓకే, యూ కెన్ ప్రిపేర్ ఆన్ దాట్. ఎందుకంటే దీంట్లో బికాస్ అనేది నేను ఒక ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓపెన్ అప్ టు లైఫ్ అనే దాంట్లో కరికులం ఉంది. ఆ కరికులంకి ఒక దాంట్లో ఒక టాపిక్ ఉంది, క్యాస్ట్ అనేది. నువ్వు వర్క్ ఆన్ దాట్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కసింగ్. అంటే ఇప్పుడు ఈ టైంలో మనం డిస్కస్ చేద్దాం దానికంటే యూ వర్క్ ఆన్ దాట్. ఓకే, ఒక మంచి యా యా మీ అంటే ఇప్పుడు నువ్వేం క్వశ్చన్ రైజ్ చేయట్లే, నువ్వు చాలా విషయాలు చెప్తున్నావు. కాబట్టి అంటే మీరు ఎస్సీ గురించి అంటే ఎస్సీ టు బీసీ అని మాట్లాడారు కదా, సో ఆన్ దట్ బేసిస్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ. అందుకని ఏమంటున్నానంటే ఇలాంటి టైంలో యూ బెటర్ సెలెక్ట్ ద టాపిక్, తీసుకుని దాని మీద వర్క్ చేయి. వర్క్ చేసిన తర్వాత నువ్వు ఒకటి ప్రెజెంట్ చేయి. అయితే నేను ఎవరైతే ఇలా వర్క్ చేస్తున్నారో gngministries.org అనే దాంట్లో సైట్కి వెళ్ళండి. ఇంకోసారి నేను చెప్తున్నాను అందరికీ, ఆ సైట్ gngministries.org అనే సైట్ మీరు క్లిక్ చేయండి. దాంట్లో ఇనిషియేటివ్స్ ఉంటుంది. ఇనిషియేటివ్స్ లో ఓపెన్ అప్ టు లైఫ్ అనేది ఉంటుంది. దాంట్లో కరికులం ఉంటుంది. ఆ కరికులం క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ 30 టాపిక్స్ ఉంటాయి. ఆ 30 టాపిక్స్ దానికి ఒక అదండి, దాని మీద మీరు ఏ టాపిక్ అనేది తీసుకుని దాంట్లో స్పెషలైజేషన్ చేయొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు స్పెషలైజేషన్ చేయొచ్చు, కానీ దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ ప్యాటర్న్ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ అంటే ఆ కరికులంకి ఒక దాన్ని ఏమంటే ఒక టెంప్లెట్ ఇచ్చాము మేము. సో ఆ టెంప్లెట్ ప్రకారమే మీరు చేయవలసి వస్తుంది. అదంటే ఏ టాపిక్ తీసుకున్నా మీరు దాని యొక్క రూట్ ప్రాబ్లం ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. దానికి ఒక ఇలిస్ట్రేషన్, డెఫినేషన్, ఆ తర్వాత ప్రాబ్లమ్ అదంటే సాల్వ్ చేయడానికి మీరు ఇచ్చే సొల్యూషన్. సో బిబ్లికల్ సొల్యూషన్ ఏంటి, సో దాన్ని అప్లికేషన్ ఏంటి, ఇలాగా ఈ ప్యాటర్న్ లో ఉండాలి. సో నేను ఆ ప్యాటర్న్ టెంప్లెట్ కూడా నేను గ్రూప్ లో పెడతాను తర్వాత. సో ఆ టెంప్లెట్ లోనే మీ ప్రతి టాపిక్ ని ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయిన తర్వాత ముందు రాజు నిన్న ఆల్రెడీ పోర్నోగ్రఫీ మీద మనకి 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే రాజు డైరెక్ట్ ఇక్కడ ఇవ్వలేదు. డైరెక్ట్ రాజు చెప్పే మునుపు ఆల్రెడీ వైజాగ్ జిఎన్జిలో తన 6 presentations జరిగినాయి. కాబట్టి ఎవరన్నా మీరు టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత నేను ఫస్ట్ మీరు కలవడం అవ్వదు, కాబట్టి బెటర్ మనం ఒక ఆడియో కాల్ తీసుకుంటాను ఇండివిజువల్గా. మీరు నాకు ప్రజెంట్ చేయవలసి వస్తుంది. చేసిన తర్వాత ఆ ప్రజెంటేషన్ నేను ఓకే అని నేను తీసుకున్న తర్వాత నేను ఒక్కనే కాదు, ఇంకా 2-3 పెడతాం. సో ఆ కాన్ఫరెన్స్ లో 2-3 ఓకే చేసిన తర్వాత అప్పుడు మాత్రమే మీరు ఆ టాక్ ని మిమ్మల్ని అలౌ చేస్తాం. ఎందుకంటే దిస్ ఇస్ హౌ ద మినిస్ట్రీ మిమ్మల్ని ట్రైన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రైన్ చేసిన తర్వాత మినిస్ట్రీ కాన్సెప్ట్ ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్. మిమ్మల్ని ట్రైన్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్ కి మిమ్మల్ని స్పీకర్స్ గా, రిసోర్స్ పర్సన్స్ గా వాడుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరు ఒక టాపిక్ తీసుకోండి, ఎందుకంటే అన్ని మనం ఒకరికి చేయలేరు. అందుకని ఇప్పుడు కాస్ట్ అనేది కిరణ్మయి నువ్వు తీసుకోగలిగితే, పోర్నోగ్రఫీ అనే టాపిక్ ఏమో రాజు తీసుకున్నాడు, ఎవరు గ్లోరీ లాంటి వాళ్ళేమో కేర్ ఫర్ క్రియేషన్ తీసుకున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక టాపిక్ మీరు తీసుకోండి, దాంట్లో స్పెషలైజేషన్ తీయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అలాగే బ్రదర్ రమేష్ గారు మిస్యూజ్ ఆఫ్ టెక్నాలజీ మీద ఆయన తీసుకున్నారు, అండ్ హీఈస్ వర్కింగ్ ఆన్ దట్. సో మీ వర్క్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీరు గ్రూప్ లో ఇక్కడ మాట్లాడడానికి అలౌ చేయము, అన్లెస్ అంటిల్ ఫస్ట్ మీరు నన్ను కన్విన్స్ చేస్తాను. సో మీకైతే ఒక సెన్సార్ బోర్డ్ లాగా ఉంటుంది, కూర్చుంటాం ఖచ్చితంగా. కాబట్టి మేము కట్ చేసిన తర్వాత దాన్ని అలౌ చేస్తాం. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ చేసుకుందామా? క్వశ్చన్స్ ఏమి లేకపోతే we'll close this program and we'll meet you tomorrow at 7:30 p.m. Okay, God bless you all. Good night. Have a nice day.